అందరికీ నమస్కారమండి. ఈ అద్భుతమైన అవకాశానికి నాయుడు గారి కుటుంబం అనే ఈ జూమ్ గ్రూప్‌లోకి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆహ్, అండ్ ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు పాడిన సూర్య గారికి థాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా ఉంది మీ గొంతు. అచ్చం ఘంటసాల గారిలా పాడారు మీరు. చాలా బావుంది. నేను కొంచెం సేపే విన్నాను. లాస్ట్‌లో జాయిన్ అవ్వడం వల్ల. మాకిది ఎర్లీ మార్నింగ్. సో, చాలా అద్భుతంగా ఉంది సార్. థాంక్ యూ సో మచ్. అండ్ నాయుడు గారు థాంక్ యూ అండి. అండ్ సీతాకుమారి గారు థాంక్ యూ. నా వెనక పడ్డందుకు. సారీ టైము మ్యాచ్ అవ్వకపోవడం వల్ల త్వరగా డేట్ ఇవ్వలేకపోయాను. సో, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అంశం టాపిక్‌లోకి మనం వెళ్ళిపోదాము. ఈరోజు అంశం పేరేంటంటే అండి, ఆధ్యాత్మిక ముసుగులు అనే ఒక అంశం. అంటే ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతగా కాకుండా, ఒక ముసుగులాగా మనం ఎలా వాడుకుంటూ ఉంటాము. ముసుగులా వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటామనమాట కొన్ని కొన్ని వాటిల్ని మనం. ఎలాగా తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. అంటే దేన్నైనా సరే దీన్నేం చెప్పొచ్చంటే అండి డార్క్ సైడ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని చెప్పొచ్చు. అదేంటి డార్క్ సైడ్ ఏంటి? చీకటి కోణం ఏమిటి? ఆధ్యాత్మికత అంటేనే వెలుగు కదా! అని మనం అనుకుంటాం. నిజమే. ఆధ్యాత్మికత అంటేనే వెలుగు. కానీ దానిని మనం సరివైన విధంగా అర్థం చేసుకొని, సరైన విధంగా మన జీవితంలోకి కనుక వాడుకోకపోతే, మరి అక్కడ కూడా చీకటినే సృష్టించుకుంటాం మనం. మరి ఇది ఎవ్వరికీ మినహాయింపు కాదండి. ఈ ఆధ్యాత్మికత బైపాసింగ్, స్పిరిచ్యువల్ బైపాసింగు, ఆధ్యాత్మిక ముసుగు అనేది ఎవ్వరూ దీనికి ఎక్సెంప్షన్ లేదు. అందరం చేస్తామనమాట ఇది. ఎందుకంటే ఎరుకలేని స్థితుల వల్ల. ఎరుకలేని స్థితిలో అందరము కూడా ఈ ఆధ్యాత్మికతని ఒక ముసుగులా వాడుకుంటూ ఉంటాం. దాన్ని మనం ఫేస్ చేయవలసిన వాటిని తప్పించుకొని తిరుగుతూ ఉంటామనమాట. మరి ఆ ఆధ్యాత్మిక ముసుగంటే ఏమిటి? వాటిని ఎలా మనం తప్పించుకొని తిరుగుతూ ఉంటాం? ఎలాంటి ట్రాప్స్ స్పిరిచ్యువల్ ట్రాప్ అని కూడా అంటారు దాన్ని. ఆ ట్రాప్‌లో పడిపోతామనమాట. పడిపోయి మనం అసలైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపేసుకుంటూ ఉంటాం. మరి ఈ విషయం మీద ఎంతో ఎరుక పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, ఉన్నతి వైపుకు జరుగుతుందనమాట. మరి దీని గురించి చెప్పడానికి నా దగ్గర ఒక స్లైడ్ షో ఉంది. నేను మీ అందరికీ ఆ స్లైడ్ షో షేర్ చేస్తాను. దానికి ముందు నాయుడు గారు నా గొంతు క్లియర్‌గానే ఉంది కదండీ మీ అందరికి? యెస్ మేడం. కొద్దిగా గట్టిగా చెప్తే మేలు. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తానండి. యెస్. పొద్దున్నే పొద్దున్నే యెస్. కదా! గొంతు రావట్లేదు. బట్ ట్రై చేస్తా. నా దగ్గర ఒక స్లైడ్ షో ఉంది. మాస్టర్స్ లెట్ మీ యెస్. షేర్ దట్ అండి. ఇది ఇంగ్లీష్‌లో ఉంది. కానీ నేను మీ అందరికీ కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇది ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం. స్పిరిచ్యువల్ బైపాసింగ్. డార్క్ సైడ్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ అని కూడా చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ ఈ ఈ ఈ పిక్చర్ నేను పెట్టిన దాంట్లో మీరు చూడొచ్చు. ఏమైందంటే 2 కళ్ళు మూసేసుకున్నారు. మూడో కన్ను తెరిచుంది. సో, మనం రెండిటితోనూ చూడాలి. మన మామూలు కళ్ళతోనూ చూడాలి. దివ్య నేత్రంతోనూ చూడాలి. మనకొచ్చే దివ్య నేత్రపు అనుభవాలన్నిటికి కూడా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము అనే జల్లెడ పట్టాలి. ఆ ఇంగిత జ్ఞానం అనే జల్లెడ పట్టకుండా, ఆ ఫిల్టర్‌లోంచి పెట్టకుండా, అవేర్‌నెస్సు, ఇంగిత జ్ఞానము పెట్టకుండా ఏమవుతదంటే, మనం నిజంగా థర్డయ్యా అది మన మైండ్ మ్యానిప్యులేషనా? ఆ రెండిటికి తేడాని మనం గుర్తించలేమనమాట. కాబట్టి మనం ఈ ఫిజికల్ కళ్ళు మూసేసుకోకూడదు. ఆధ్యాత్మికత రాగానే ఆ థర్డ్ ఐ ఓపెన్‌గా ఉండాలి. మరి మన కళ్ళు కూడా ఓపెన్‌గా ఉండాలి. ప్రతి దానికి దాని యొక్క ప్రాముఖ్యత, దాని పర్పస్ అనేది దానికి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్ ఆధ్యాత్మిక గురుడితనం అని కూడా చెప్పొచ్చు దీనిని. ఏమిటి అంటే అండి, ఈ టర్మ్‌ని మొదటిసారిగా జాన్ వెల్‌వుడ్ గారు 1980లో వాడారనమాట. ఈ స్పిరిచ్యువల్ బైపాసింగు, డార్క్ సైడ్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ, బ్లైండ్‌నెస్ అని చెప్పి.
దీనిని మనం ఫేస్ చేయడానికి మనకెంతో ఎరుక కావాలి. మన అహంకారాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే దీనిని మనం తెలుసుకోగలుగుతాము. అందులోంచి బయటికి రాగలుగుతాము. లేదంటే కొన్ని జన్మలు ఈ ఆధ్యాత్మిక బ్లైండ్‌నెస్‌లో, ఈ బైపాసింగ్‌లో మనం వృధా చేసుకుంటామనమాటండి. కాబట్టి ఈ టర్మ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ జ్ఞానాన్ని మన ఎదుగుదలకు కాకుండా, మనల్ని మనం సమర్థించుకోవడానికి, మనదేమీ తప్పు లేదని నిరూపించుకోవడానికి, ఎదుటి వాళ్ళ మీద అన్నీ గెంటేయడానికి, మన లోపల ఉన్న డార్క్ సైడ్ చూడకుండా, ఒక ఆధ్యాత్మిక కాన్సెప్ట్ దానికి అప్లై చేసేసి, తప్పించుకోవడానికి మనం వాడుకుంటున్నామనుకోండి, దాన్నే ఆధ్యాత్మిక ముసుగు అంటామనమాట. మనందరం ఈ పని చేస్తూ ఉంటామనమాట. ఇంకా చెప్పాలంటే, మనం ఆధ్యాత్మికతని మన ఎదుగుదల కింద కాకుండా, మన డిఫెన్సివ్ మెకానిజం మనల్ని మనం కాపాడుకునే ఒక కవచంలాగా మనల్ని మనం నిజంగా మనమే ఒక స్ట్రాంగ్ పర్సన్‌లా తయారవ్వకుండా, దీన్ని ఒక కవచంలాగా అడ్డుపెట్టేసుకొని ప్రతిదానికి మనం దాని వెనకాల దాక్కుంటాం అన్నమాట. దాన్ని స్పిరిచ్యువల్ బైపాసింగ్ అంటారు. సాధారణంగా ఎన్ని రకాల స్పిరిచ్యువల్ బైపాసింగ్ మనం చేస్తామంటే, ఎన్ని రకాలుగా తప్పించుకు తిరుగుతామంటే, ఈ ఆధ్యాత్మికతని అడ్డుపెట్టుకొని, ఎమోషనల్ అవాయిడెన్స్ అంటే మన ఎమోషన్స్ ఏంటి? ఎటువంటి భావోద్వేగాలు వస్తున్నాయి? మై డియర్ ఫ్రెండ్స్, మనం జీవితంలో, మానవ జీవితంలో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన పాత్ర మన భావోద్వేగాలు అనేవి తీసుకుంటాయి. మన భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. వాటిని ఏమాత్రం మనం కప్పిపెట్టకూడదు. తొక్కిపెట్టకూడదు. అలాగే వాటిని ఒక ఆరోగ్యకరమైన వేలో ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందనమాట. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ ఎమోషన్స్‌ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే, ఆ ఎమోషన్ కంటే ముందుగానే ఈ ఇంటలెక్చువల్‌గా పైపైన అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక కాన్సెప్టు, ఆ కాన్సెప్ట్‌ని లోకి జంప్ చేసేస్తాం అనమాట. మన ఎమోషన్స్ నుంచి ఆధ్యాత్మిక అవగాహనలోకెళ్ళిపోతాం. వెళ్ళాలి ఆధ్యాత్మిక అవగాహనలోకి. ఎప్పుడంటే, మన ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేసుకున్న తర్వాత. దీని గురించి మరింత లోతుగా మళ్ళీ తెలుసుకుందాం. ఈ తర్వాత స్లైడ్స్‌లో. ఆ తర్వాత రెండో రకమైన స్పిరిచ్యువల్ బైపాసింగ్ ఏంటంటే అండి, డిటాచ్‌మెంట్ మిస్‌యూజ్డ్. అంటే డిటాచ్‌మెంటు అంటే ఏమని చెప్తాము, వైరాగ్యము అనే దాన్ని తప్పుగా వాడుకోవడము. ఆహ్, ఇది అటాచ్‌మెంట్ ఉండకూడదు. టూ మచ్‌గా బంధం పెట్టుకోకూడదు. బంధరాహిత్య స్థితిని సంపాదించుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా! ఆ బంధరాహిత్య స్థితి అనే మాటని మనం తప్పుగా వాడుకుంటూ ఉంటాం అన్నమాట మన జీవితంలో. అదొక రకమైన స్పిరిచ్యువల్ బైపాసింగ్. మరి మూడవ రకమైన స్పిరిచ్యువల్ బైపాసింగ్ ఏంటంటే, ఎక్కువగా పాజిటివిటీని ఓవర్‌గా వాడడం. అసలు పాజిటివిటీ అంటే ఏంటో తెలియకుండానే పాజిటివిటీని వాడేయడం. అసలు పాజిటివిటీని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. అది మూడవ రకం బైపాసింగ్. మరి నాలుగవ రకం ఏంటంటే అండి, ప్రీమెచ్యూర్ ఫర్‌గివ్‌నెస్ అంటే ఇంకా పూర్తిగా మనకి ఆ బాధ, కోపము, ద్వేషం పోకుండానే పైపైన నిజంగా క్షమించకుండా క్షమించేసానులే, వదిలేసానులే అని చాలా ముందుగా క్షమాపణకొచ్చేయడం. క్షమాపణ ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్సు, ఆ లోతైన ఆహ్, ఆహ్, ఫర్‌గివ్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేయకుండా ప్రీమెచ్యూర్‌గా ముందే ఆ ఫర్‌గివ్‌నెస్‌లోకి జంప్ చేయడం అన్నమాట. దూకివేయడాన్ని మనం ప్రీమెచ్యూర్ ఫర్‌గివ్‌నెస్ అంటారు. మరలాగే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఆధ్యాత్మిక నేను పెద్ద మాస్టర్‌ని, నేనిన్ని గ్రూపులు నడిపేసాను, ఇన్ని క్లాసులు చెప్పేసాను అనే అహంకారం లోకి వెళ్ళిపోవడం. నాకిన్ని అనుభవాలున్నాయి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానిని, నేను సీనియర్‌ని అనే ఒక రకమైన ఆధ్యాత్మిక ముసుగు సుపీరియారిటీ కాంప్లెక్స్ అహంకారంలోకెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక అహంకారం. ఇది చాలా చాలా తెలియకుండా వచ్చేస్తుందనమాట. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి ఇంకొకటేంటంటే బ్లైండ్ ఫెయిత్ ఇన్ గురూస్ అండ్ టీచర్స్. అంటే గురువుల్ని, సీనియర్ మాస్టర్‌లని గుడ్డిగా నమ్మడము. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి గొడ్డలి పెట్టులాంటివి. అవన్నీ ఆపివేస్తూ ఉంటాయన్నమాట. మనం స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడక్కడే ఈ ట్రాపుల్లో పడిపోయి మనం తిరుగుతూ ఉంటాం.
వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మొదటిగా ఈ ఎమోషనల్ అవాయిడెన్స్. ఈ ఎమోషన్స్‌ని, భావోద్వేగాలని ఏ రకంగా మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము అనే దాన్ని తెలుసుకుందాం. హ్మ్. హ్మ్. మెడిటేషన్‌ని, అఫర్మేషన్స్‌ని వీటన్నిటిని ఏం చేస్తామంటే అండి, మన లోపల భావోద్వేగాలనేవి మానవ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయన్నమాట. అంటే ఎలా చెప్పాలి? మనకి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో అన్నారు కదా! యత్ భావం తత్ భవతి అని చెప్పేసి. అంటే మీ భావాలు ఎలా ఉన్నాయో, మీ భవిష్యత్తు, మీ జీవితము అదే విధంగా మీరు సృష్టి చేసుకుంటారు. మేనిఫెస్టేషన్‌లో కూడా మన భావాలు ఎంతో గొప్ప పాత్ర వహిస్తాయి. ఇక్కడ భావాలు అన్నారు, ఆలోచనలు అనలేదు మై డియర్ ఫ్రెండ్స్. నేను చాలా గొప్పగా ఆలోచించొచ్చు గాక, కానీ భావన ఎలా ఉంది? ఆ ఆలోచనకు తగ్గట్టుగానే నా భావాలున్నాయా లేదా? అది చాలా ముఖ్యమైనది. అలాగే నా పైపైన ఇంటెలెక్చువల్ అంటే ఆ బుద్ధిపరమైన జ్ఞానం తీసేసుకున్నాం. కానీ ఆ అవగాహనని, ఆ జ్ఞానాన్ని నా హృదయపు లోతుల్లోకి నేను తీసుకెళ్ళలేదింకా. ఆ కర్మ సిద్ధాంతం గురించి పైపైన అర్థం చేసుకున్నాను. క్షమాపణ గురించి పైపైన అర్థం చేసుకున్నాను. కానీ నా భావాల లోపల ఇంకా ఫర్‌గివ్‌నెస్ రాలేదు. ఇంకా క్షమాపణ రాలేదు. అర్థమైందంతే నాకు. ఓహో! క్షమాపణ అంటే ఇది. ఆధ్యాత్మిక కాన్సెప్ట్ అర్థమైంది గానీ, ఆ అవగాహన లోపల నుంచి కన్‌క్లూజన్‌కొచ్చేస్తున్నాను గానీ, దానిని నేను నిజంగా సాధన చేసి కన్‌క్లూజన్‌కి రావట్లేదు నేను. ఎప్పుడైతే సాధన చేసి రానో పైపైన వినేసి అర్థం చేసేసుకొని, ఓకే. ఇలాగా మనకెవరైనా కష్టపెట్టారంటే, ఓకే. మనకి ఈ భావాలున్నాయి కదా! ఈ భావాలనేవి కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఆ భావాలను వదిలేస్తున్నాను అని చెప్పేసి పైపైన అనేసుకుంటాం అనమాటండి. నిజంగా మీరు ఆ భావాల్ని విడిచిపెడుతున్నారా లేదా? ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ డు యూ ఫీల్? మన ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఎవరైనా ఒకసారి నో చెప్పగానే బాధపడుతున్నామా? అలాగే ఎవరైనా మనం చెప్పింది ఒప్పుకోకపోతే మనకింకా కోపాలొచ్చేస్తున్నాయా? ఇదివరకు వచ్చే అన్ని ఎమోషన్స్ నేను అండర్‌గో అవుతున్నాను. కానీ ఎమోషన్స్ అన్నిట్లికి ఆడొక పెద్ద అజ్ఞాని, బేబీ సోలు. అందుకే నన్ను చంపుకు తింటా ఉంటాడు అని చెప్పేసి అదే కోపము, అదే ఫ్రస్ట్రేషను, కానీ ఇక్కడ ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ యాడ్ అయిందన్నమాట దానికి. అదే కోపము. ఛీ! ఈ అజ్ఞానంలో ఉన్నోళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తా ఉంటారు. ఇలాగే పిచ్చి పిచ్చి తెప్పిస్తా ఉంటారు అని చెప్పేసి అదే కోపంలో ఉన్నాను నేను. కానీ దానికొక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ యాడ్ చేశానన్నమాట. దుఃఖము. నాకెంతో దుఃఖముంది. దుఃఖమనే భావనుంది నాకు. ఆ దుఃఖమనే భావనకి నేను గత జన్మలో ఏదో బాధ పెట్టుంటాను ఈళ్ళని. అందుకని ఈ రోజు ఇలా పడుతున్నాను. అంటే దుఃఖము పోలేదక్కడ. ఆ దుఃఖానికి ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ యాడ్ అయింది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సో, ఏం జరుగుతోందిక్కడ? మన అసలైన మన ఉనికిలో, మన వ్యక్తిత్వంలో, మన ఆహ్, ఈ భావోద్వేగాలలో మార్పు రావట్లేదు. అవే భావోద్వేగాల్ని అప్పుడు అనుభవించాం. ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు పైన ఒక ఆధ్యాత్మిక టాపిక్ ఏసామన్నమాట. ఒక్కో భావనకి ఒక్కొక్క టాపిక్‌నేసాం మనం. దానివల్ల లాభం ఏముంది మై డియర్ ఫ్రెండ్స్? భావనలేమి మారలేదు కదా! ఆ దుఃఖము మారలేదు. అహంకారము మారలేదు. అసలు నేనెంత ఆళ్ళకసల చాలా అజ్ఞానంలో ఉన్నారు. అందుకే నేనెలాంటి ఎంత గొప్పదాన్నో ఆళ్ళకి తెలియట్లేదు. నేను చేసే వర్క్ ఆళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అక్కడ హీలింగ్ లేదు. రిలేషన్‌షిప్ హీలింగ్ లేదు. ఆళ్ళు ఆత్మజ్ఞానంలో తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అవగాహనని సాధించలేదు మనం. అక్కడ కూడా ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ ఎసేసామనమాట. ఈ విధంగా ఈ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ అన్నిటిని ముసుగు కింద వాడుకొని, మనం ఏం అండర్‌గో అవుతున్నాము? నాలో బాధ ఇంకా ఉంది, కోపం ఇంకా ఉంది, ద్వేషం ఇంకా ఉంది. ఇంకా లేదంటే ఇంకా నేను ఎన్నో రకాలైన అపోహల్లో ఇంకా ఉన్నాను. నాకేవైతే అంతకు ముందు బాధించాయో, ఇప్పటికి నన్ను బాధిస్తున్నాయి అని గుర్తించడమే మానేస్తామనమాట. మానేసి ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ ముసుగులో దానిని వెనక్కు గెంటేస్తా ఉంటాం. కానీ ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా వెనక గెంటేసినవన్నీ పోగవుతూ ఉంటాయన్నమాట లోపల మనోమయ కోశంలో. ఆ పోగయి ఒక పెద్ద మేరు పర్వతం అయిపోతాయింక. ఇప్పుడు
ఎంత అవాయిడ్ చేద్దామన్నా చేయలేము. అప్పుడేమవుతుంది, ధ్యానంలోకొచ్చేస్తాము. ఫస్టొచ్చిన రోగాలన్నీ తగ్గిపోతాయి. అంతా బావుంటాయి. కొన్ని సంవత్సరాలయిపోతుంది. మళ్ళీ ఒక వ్యాధి ఒస్తుంది. మళ్ళీ ఒక పెద్ద సమస్య ఒస్తుంది. మళ్ళీ ఒక డిప్రెషనొస్తుంది. ఏంటి నేనెంత ధ్యానం చేసినా పని చేయట్లేదేంటి? నేనెంత మార్చుకున్నా, నాకెంత జ్ఞానం ఒచ్చేసినా సరే జీవితం మారట్లేదేంటి? నేనింత ధ్యానం చేసేసాను, ఇంతమందికి అన్నీ తగ్గిపోతాయని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నాకు వ్యాధొచ్చిందేంటి? మనకర్థం కాదు. ఎక్కడ తప్పు చేస్తున్నామో కూడా తెలియదు. మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, మనం ఆ కలుపు మొక్కని ఏం చేసామంటే, పైన ఇలా కట్ చేసేసాం. ఒక లాన్ ఉంది. లాన్ లోపల కలుపు మొక్కలొచ్చాయి. ఆ కలుపు మొక్కల్ని వేర్లతో పాటు పీకకుండా, ఈ పైనలా కట్ చేసేసాం పై అవగాహనతో. కట్ చేసేసి, ఆహా! అంతా ఎంత అందంగా ఉందో! నా లాన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఒక్క వీడు కూడా లేదని అనుకుంటున్నాం. కానీ ఒక వారం రోజులయిందనుకోండి, లాన్ ఇంతెత్తే వస్తది. అందులోంచి మళ్ళీ వీడ్స్ ఇలా పైకొస్తాయన్నమాట. ఆ కలుపు మొక్కలు ఇంకా పైకొచ్చి కనిపిస్తాయి కొంతకాలం అయిన తర్వాత. అలాగే మన ధ్యాన సాధన కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవి పైకొచ్చి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ అపరాధ భావనలోకెళ్ళిపోతూ ఉంటాం. అర్థం కాదు. నాకన్నీ సరిగ్గానే అర్థం చేసుకున్నాను కదా! ఎందుకు నాకు జీవితంలో మళ్ళీ ఇలా జరుగుతుంది? ఇంకా ఎందుకు మార్పు రావట్లేదు? అనుకుంటూ ఉంటామన్నమాట. మళ్ళీ ఆ మార్పు రాకపోవడానికి కూడా ఆళ్ళింకా బేబీసోల్లా ఉన్నారు. జన్మలు పడతాయి. మళ్ళీ ఇంకొక కాన్సెప్టేసుకొని వీటిని మనం తిరిగి, తిరిగి అనుభూతి చెందుతూ ఉంటాము. కాబట్టి బీ అవేర్ తస్మాత్ జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక ముసుగులు వేసుకోవద్దు. ఉన్నదానిని ఉన్నట్టుగా చూడండి. మీ ఎమోషన్స్‌ని చాలా జాగ్రత్తగా గమనించి వాటిని పూర్తిగా అనుభూతి చెంది, వాటి మూలంలోకి వెళ్లి, ఆ మూలానికి కారణమైన ఒక కండిషనింగ్ ఉంటుంది. ఒక తప్పుడు అవగాహన ఉంటుంది మనకి. ఆ అవగాహనని గుర్తించి, దానిని మార్చుకోవడం ద్వారా, ఆ బేసిక్ నమ్మకాన్ని మార్చుకోవడం ద్వారా, మనం ఇందులోకి రావాలి. బాధ్యత తీసుకోవాలి. మన ఎమోషన్స్ పట్ల బాధ్యత తీసుకోవాలి. ఏదో ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్ దానికి పెట్టేసి వాటిని కప్పిపుచ్చకూడదు. బాధ్యత తీసుకోవడం అనేది మన సొంత భావోద్వేగాల పట్ల బాధ్యత. నాకు కోపం ఉందంటే నా చుట్టూ అజ్ఞానులున్నారు కాబట్టి నాకు కోపం లేదు. నా లోపల అజ్ఞానం ఉంది కాబట్టి నాకు కోపం ఉంది. నా లోపల అజ్ఞానం లేకపోతే నా చుట్టూ ఎంతమంది అజ్ఞానులున్నా, ఎంతమంది బేబీ సోల్స్ ఉన్నా కోపం రాదు. బుద్ధుడికి ఏమి కోపం రాలేదు ఎంతమంది బేబీ సోల్స్ ఉన్న చుట్టూ. ఎందుకంటే ఆయన బుద్ధవత్తాన్ని అవగాహన చేసుకోలేదు. ఆయన బుద్ధత్వంలో జీవించారు. బుద్ధత్వం అంటే ఏంటి? అవగాహన చేసుకోవడం వేరు. ఆ బుద్ధత్వంలో జీవించడం వేరు. పై అవగాహనలు సరిపోవు మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ఆ ఆధ్యాత్మికతలో జీవించడం నేర్చుకోవాలి. అలాగే మరొక రకమైన బైపాసింగ్ ఏంటంటే డిటాచ్‌మెంట్. మన బంధరాహిత్యాన్ని మిస్‌యూజ్ చేసుకోవడము. సో, మనం ఆహ్, సప్రెస్ చేసేస్తామనమాటండి. బంధరాహిత్యం అనే పేరుతో చాలా వరకు మన నిజమైన స్థితిని, మన నిజమైన ఆలోచనల్ని, మన నిజమైన భావోద్వేగాలని అన్నిటిని కూడా మనం ఆహ్, కార్పెట్ కింద గెంటేస్తామనమాట. నొక్కి పెట్టేస్తాం. నిజమైన బంధరాహిత్యం కాదది. బంధరాహిత్యం అంటే విడిచిపెట్టేయడం కాదు. మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయనెప్పుడు బంధరాహిత్యంలోనే ఉండేవారు. బంధరాహిత్యం అంటే ఆ మనిషి పట్ల పోన్లే ఆళ్ళు మారరు. నేను ఆళ్ళతో బంధరాహిత్యంలోకెళ్ళిపోతాను అంతే అని చెప్పేసి వాళ్ళని పట్టించుకోవడం మానేయడం బంధరాహిత్యం కాదు. గురువుగారు ఎప్పుడూ ఎవరిని పట్టించుకోవడం మానలేదు. అందరిని సమానంగా ఆదరిస్తూ, అందరికి సమానంగా చెబుతూనే వెళ్లారు. కానీ, నీ ఆధ్యాత్మిక ప్రగతి పట్ల ఆయనకి బంధం లేదు. కానీ, మన మీద ఎంతో ప్రేమ ఉంది. మన పట్ల ఎంతో బాధ్యత తీసుకున్నారు. ఫలితం పట్ల బంధరాహిత్యం ఉండాలి. బంధరాహిత్యం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ, మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంతా ఇస్తూ, మన బాధ్యత మనం పూర్తిగా నెరవేరుస్తూ, మన హృదయపూర్వకమైన ప్రేమనిస్తూనే మనం బంధరాహిత్యంలో ఉండాలి. ఫలితం పట్ల, ఎదుటివారి ప్రవర్తన పట్ల బంధరాహిత్యంలో ఉండాలి. అంతేగాని మనల్ని ఒక్కోసారి ఏమంటారంటే అండి దీన్ని స్పిరిచ్యువల్ నంబ్‌నెస్ అంటారు. ఆధ్యాత్మికంగా మన ఎమోషన్స్‌ని తిమ్మిరి అనే ఒక స్టేట్‌లో ఉంచుకోవడం అన్నమాట. నంబ్‌నెస్ అంటే
మనం ఏమి ఫీల్ అవ్వం. నిజంగా ఫీల్ అవ్వకపోవడం కాదు. నొప్పి లేక ఫీల్ అవ్వడం కాదు. అక్కడ మనం ఆహ్, ఆహ్, ఆ యొక్క కోణాన్ని మనం నంబ్ చేసేసామనమాట. నంబ్‌నెస్ వల్ల ఏమి తీసుకోలేదనుకోండి, అది నిజమైన ఆధ్యాత్మికత ఎదుగుదల కాదనమాట. దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నిజంగానే నాకు బంధరాహిత్యంలో ఉన్నానా? లేకుంటే బంధరాహిత్యాన్ని పైపైన పెట్టుకుని, వాడుకుని నన్ను నేను నంబ్‌గా చేసేసుకుంటున్నానా? అనేది అర్థం చేసుకోవాలి స్పిరిచ్యువల్ బైపాసింగ్‌లో. అలాగే మూడవది ఏది చాలా ఇంపార్టెంట్‌గా అర్థం చేసుకోవాలి చాలా లోతుగా. బిలీవింగ్ హై వైబ్రేషన్ ఓన్లీ, పాజిటివిటీ ఓన్లీ. మనం ఏమనుకుంటామంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి అనుకుని, మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం మానేస్తూ ఉంటాం. ఎవరు ఏం చెప్పినా సరే పాజిటివ్‌గా ఆలోచించేయాలనుకుంటాం. ఎవరు ఏం చేస్తున్నా పాజిటివ్‌గా ఆలోచించడం పాజిటివ్ థింకింగ్ కాదు. ఎవరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ ఉద్దేశాలేమిటో ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ, ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ వాళ్ళ లోపలున్న ఉద్దేశాలు చెడ్డవని మనకి తెలిసినప్పటికీ, మన జాగ్రత్తలో మనం ఉంటూ వాళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెట్టుకోకుండా, వాళ్ళని ఈళ్ళెప్పటికి ఇంతే మారరు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనే జడ్జిమెంట్ పెట్టుకోకుండా, ప్రస్తుతానికి మటుకు వాళ్ళేం చేస్తున్నారో అది పెద్ద అపరాధము, పెద్ద గొప్ప మెస్సు అనేది తెలుసుకుని ఉండడమే పాజిటివిటీ. పాజిటివిటీ అంటే ఏంటంటే, ఎదుటివారు చేస్తున్న మెస్‌ని ఏదైతే ఉందో, ఆ మెస్‌ని, ఆ సరికాని భావనలని, వాళ్ళ ప్రవర్తనని, మన లోపల ఉన్న ప్రశాంతతను పాడు జేయకుండా మనల్ని మనం నిలిపి ఉంచుకునే స్థితినే పాజిటివిటీ అంటారు. అంతేగాని వాళ్ళు చేసే మెస్‌ని పాజిటివ్‌గా మార్చేసుకొని, వాళ్ళు చేసేదంతా మంచోళ్ళే అలా అనుకోకూడదు. అందరూ మంచోళ్ళే. ఆళ్ళ ఉద్దేశ్యం ఇది కాదు. అదయ్యుంటుంది అని చెప్పేసి, అసలమైన ఉద్దేశ్యం ఏంటో చూడకుండా, ఉద్దేశానికి మనం ఒక పాజిటివ్ కోణాన్ని ఇచ్చేయడము అనేది పాజిటివిటీ కాదు. ఉన్న విషయాల్ని ఉన్నదున్నట్టుగా చూడాలి. దేనిని మనం పాజిటివిటీ పేరుతో మ్యానిప్యులేట్ చేసుకోకూడదు. నా జీవితంలో ఒక పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉంది. ఓకే. నాకు పెయిన్‌ఫుల్ అంటే చాలా బాధాకరమైన సంబంధ బాంధవ్యం ఉన్నప్పటికీ, నాకు నేర్చుకోవడానికి వచ్చిందని నేను పాజిటివ్‌గా తీసుకుంటాను. నేర్చుకుని అప్పుడు పాజిటివ్‌గా తీసుకోండి. నేర్చుకోవడానికే వచ్చిందని పాజిటివ్‌గా తీసుకొని దాన్ని వదిలిపెట్టేయకండి. నేర్చుకోవాల్సిన దాన్ని వదిలిపెట్టేయకండి. ఏమి నేర్చుకోవాలి? అది అందులోకి దిగాలి మనం. నేర్చుకోవడానికే వచ్చిందిలే ఇట్స్ ఓకే అని చెప్పేసి అవగాహనతో ఏమీ నేర్చుకోకుండా వదిలిపెట్టేయకూడదనమాట. మనం చాలా తొందరపడి ముందే అవగాహనకొచ్చేస్తూ ఉంటాం. కన్‌క్లూజన్స్‌కి ముందే వచ్చేస్తా ఉంటాము. ఫేస్ చేయాల్సిన ప్రాసెస్‌ని ఫేస్ చేయమనమాట. అలాగే హై వైబ్రేషన్ మీద నేను చాలా హై వైబ్రేషన్ నమ్ముతాను. దాన్ని నేను పాటిస్తాను. లేదు హై వైబ్రేషన్‌లోకెళ్ళాలంటే ముందు మనం మన లోపలున్న లో వైబ్రేషన్‌ని ఎదుర్కోవాలి. ఇల్లు అందంగా ఉండాలనుకోండి ఏం చేయాలి? ఇంటిని అందంగా డెకరేషన్ చేసేస్తే సరిపోదు. ముందు ఇంట్లో ఉన్న బూజులు, చెత్త, చెదారం అంతా క్లీన్ చేయాలి. డర్టీ వర్క్ చేయాలి ముందు. ముందు ఆ బూజులు తీసేసి, ఇల్లు తుడిచేసి, తడిగుడ్డ పెట్టి, అందంగా టేబుల్ మీదున్న మట్టినంతా తుడిచి, ఆ తర్వాత అప్పుడు అందమైన ఫ్లవర్ వైజ్‌లు, కార్పెట్లు, ఆ తోరణాలు అన్నీ కట్టుకుంటాం. ఆ మురికి అలాగే ఉంచేసి తుడవకుండా పైన అన్ని అలంకారాలు పెట్టేసామనుకోండి, చూడండి ఎంత పాజిటివ్‌గా నేను అలంకరించేసుకున్నానో నా ఇల్లంటే. ఉంటుందా అది పాజిటివ్‌గా? బూజులక్కడే ఉన్నాయి, దుమ్మక్కడే ఉంది, మురికక్కడే ఉంది, బురదక్కడే ఉంది. పైన మట్టుకు పూలు తెచ్చి పెట్టేసాం. ఆ పూలన్నీ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్. ఈ దుమ్ము, మట్టి అన్నీ తుడవడం అనేది ఇన్నర్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ మన భయాలు, మన దుఃఖాలు, మన లోపలున్న కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఇదా? అదా? ఏంటో అర్థం కాని తికమక స్థితి. వీటన్నిటిని ముందు ఫేస్ చేయాలి. ఫేస్ చేసి వాటన్నిటిని చక్కబెట్టుకొని, అప్పుడు ఈ అలంకారాలు, ఫ్లవర్ వైస్‌లు తెచ్చి పెట్టుకోవాలన్నమాట దాని మీద. అలం అప్పుడు అది అందంగా ఉంటుంది. మరి ఆ పాజిటివిటీ పేరుతో ఈ లోపల ఉన్న డార్క్‌నెస్‌ని, మన లోపల ఉన్న ఉద్వేగాలని, మన లోపల ఉన్న భయాలని, సరికాని అవగాహనలని
మన లోపల తీరని అవసరాలెన్నో ఉంటాయి. ఆ తీరని అవసరాలు అన్నిటిని మనం విడిచిపెట్టకూడదు. వాటన్నిటిని తీసుకోవాలి. నాకు తీరని అవసరాలేమున్నాయి? మన లోపల భయాలేమున్నాయి? నాకు ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత ఎంత బైపాసింగ్ చేశానంటే నేను, ఈ కాన్సెప్ట్ మొదటిసారిగా నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర నుంచి విన్నాను. విన్నప్పుడు ఇది చాలా చాలా కనువిప్పు చేసే ఒకానొక టాపిక్ నాకు. ఎందుకంటే ఎన్ని రకాలుగా స్పిరిచ్యువల్ బైపాస్ చేస్తున్నానో నాకు అర్థమైందనమాట. అది నాకు నిజంగా షాకింగ్‌గా అనిపించింది. ఓహ్ మై గాడ్! ఇది గనక నేను తెలుసుకోపోతే ఇంకెన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయేవో ఆధ్యాత్మికత అనే ప్రయాణంలో అనిపించిందనమాట. కాబట్టి నాకు ఎన్నో భయాలుండేవి. అప్పుడు నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలోంచే మీకు. మా హస్బెండ్‌ని నేను మెడిటేషన్ చేయమని బాగా సతాయించేదాన్నండి. ఎవరిని కూడా ధ్యానం చేయమని సతాయించకూడదు. చెప్పాలంతే. చెప్పి ఊరుకోవాలి. ఆళ్ళు ధ్యానం చేస్తే చేశారు, చేయలేదంటే చేయలేదు. చెప్పిన తర్వాత చేసినా చేయకపోయినా ఒప్పుకోవాలి. వాళ్ళని అలాగే ప్రేమించాలి, అలాగే గౌరవించాలి. కానీ అప్పుడేమనుకునేదాన్నంటే, నేను మంచికే కదా చెప్తున్నాను. మెడిటేషన్ చేయకపోతే ఎంత మిస్ అయిపోతారు కదా! జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది కదా! చెప్తే వినట్లేదేంటి? నేనేమో పెద్ద మాస్టర్‌ని. నేను ఇంతమందికి చెప్పేసాను చిన్నప్పటి నుంచి. ఇంతమంది బయట పడిపోయారు. ఆళ్ళందరూ మారి నా ఇంట్లో మారకపోతే అసలది ఎంత అవమానము. నా ధ్యాన కుటుంబం అయిపోవాలి కదా! నా ధ్యాన కుటుంబం అవ్వకపోతే ఎలాగా? ధ్యాన కుటుంబం అనేది నా ప్రెస్టీజ్ అన్నమాట. ఇలాంటివి ఫాల్స్ ప్రెస్టీజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం మనం. ఏ ప్రెస్టీజు అవసరం లేదు. ఇవన్నీ పెట్టుకొని బాగా సతాయించి వినకపోప్పుడు వినలేదని చెప్పి ఫ్రస్ట్రేషను, నేను చెప్తే వినట్లేదు అనే అవమానము, ఇంకెప్పటికి వింటారు అనే నిస్సహాయత, ఓర్పు లేనితనము, ఇవన్నీ ఎన్నో ఫీల్ అయ్యేదాన్ననమాట. ఆధ్యాత్మికతలో ఇవన్నీ ఫీల్ అవుతున్నాను. ఎదురోళ్ళు ధ్యానం చేయలేదని. ఏం ఆధ్యాత్మికత చెప్పండి అదంతా? మన ఆధ్యాత్మికత ఇలా ఉంటది మనకి. మనకి ఎరుక లేకపోతే. అలాగే ఉంది నాది కూడా. అయితే ఆ తర్వాత ఇవన్నీ ఫ్రస్ట్రేషను అవి ఇవి అన్నీ పెట్టుకొని ఏం చేశానంటే, నా లంగ్స్‌లో ఒక హోల్ క్రియేట్ చేసుకున్నాను. ధ్యానంలోకొచ్చి చాలా రకాల హీలింగులు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక హెల్త్ ప్రాబ్లమ్. ఇదంతా నేనేదో గొప్పదాన్ని అని చెప్పేయడం కాదు. నేనంతా ఇది గో త్రూ చేశాను. మనందరం గో త్రూ చేస్తాం. ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. ఎవరం తక్కువ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనందరూ పడి లేవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కానీ ఎలా పడుతున్నాం, ఎక్కడ పడుతున్నామని తెలిస్తే లేవడం సులువు. అందుకని కాన్సెప్ట్ చెప్పుకోవడం అంతే. సో, మరి ఆ లంగ్స్‌లో హోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా డౌన్ అయిపోయింది హెల్త్ అంతా. చాలా చాలా సఫర్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా తెలుసుకొని ఇన్నర్ వర్క్ చేసుకోవడం మొదలైన తర్వాత ఇప్పుడు నాకర్థమైంది. నా ఫ్రస్ట్రేషను, నా కోపము ఇవన్నీ కూడా మా ఆయన నా మాట వినకపోవడం వల్ల కాదు. నా లోపల ఒక భయముంది. ఆ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే మనం మిస్ అయిపోతాము అనే భయము. ధ్యానం చేసుకోకపోతే ఈ జన్మ వేస్ట్ అయిపోతది. లేకుంటే ఈ సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ లెర్నింగ్ వేస్ట్ అయిపోతుంది. మిస్ అయిపోతుంది అనే భయము. అలాగే ఫియర్ ఆఫ్ నాట్ ఎనఫ్ దేర్ ఈస్ నో ఎనఫ్ టైమ్ అంటే ఇప్పుడంత సమయం లేదు. సమయం అంతా అయిపోతుంది. అనే భయము. సమయం లేదు, మిస్ అయిపోతాము అనే ఈ 2 భయాలు ఉండడం వల్ల, నేను నా జీవితాన్ని హెల్ చేసుకొని, మా హస్బెండ్ జీవితాన్ని హెల్ చేసి, నా హెల్త్ ప్రాబ్లమ్ సృష్టించుకొని, ఇన్ని చేసుకున్నాను. ఏంటి నేను ఆయనకి ధ్యానం చెప్పే ఈ ప్రయాణంలో మెడిటేషన్ చేసేయాలి అనే చెప్పే ప్రయాణంలో బోలెడంత మెస్ క్రియేట్ చేశాననమాట ఒకప్పుడు. నా ఆరోగ్యాన్ని, మా రిలేషన్‌ని, నా ప్రశాంతతని అన్నిటిని దానికి బలంగా పెట్టాను. దేనికి అదంతా ఎవరి వల్లో కాదు. ఎవరో ధ్యానం చేయట్లేదని కాదు. నా లోపలున్న భయాలవన్నీ. కానీ నా భయాలు కాదు అవి. వీళ్ళందరూ మారకపోవడం వల్ల, వినకపోవడం వల్ల నేనిలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందని అనుకున్నాననమాట. మన ఫ్రస్ట్రేషన్స్‌కి, మన భయానికి మన లోపలే కారణాలుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్వరు కారణం కాదు. హి ఈస్ ఎ గ్రేట్ హస్బెండ్. మా వారు చాలా గ్రేట్ హస్బెండ్. చాలా గ్రేట్ మాస్టర్. ధ్యానం చేసినోళ్ళే గ్రేట్ మాస్టర్స్ అని అనుకోకండి. మెడిటేషన్ చెయ్యని వాళ్ళు, మనం ఇన్ని స్పిరిచ్యువల్ కాన్సెప్ట్‌లు తెలిస్తేనే ఇలా ఉన్నాం. తెలియకుండా వాళ్ళు అలా ఉన్నారంటే ఎంత గొప్పవాళ్ళో. నేను చాలా గొప్ప మనుషుల్ని కలుసుకుంటాను. ఏ ఆధ్యాత్మికత ప్రాక్టీస్ చెయ్యని మనుషుల్ని, సాధారణమైన జీవితం గడిపే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనిపిస్తారో నాకది వాళ్ళు. ఎందుకంటే ఈ జ్ఞానం అంతా లేకుండా కూడా అంత గొప్పగా, అంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారే వాళ్ళు. ఎంత గొప్ప కదా! అనిపిస్తుందనమాట నాకు.
కాబట్టి గ్రేట్ పీపుల్ అన్ని చోట్ల ఉంటారు. ధ్యానులు ఒక్కళ్ళే గ్రేట్ కాదు. సో, మనం ఈ ఆధ్యాత్మిక ముసుగుని, ఆ జడ్జిమెంట్‌ని మన లోపల నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలనమాట. మన లోపలే ఉంటది కారణం. ఎవ్వరి వల్ల కాదు. ఏ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్‌తోనూ దేన్ని కప్పుకోవద్దు. మన భావాలు, మన లోపలున్న ఫీలింగ్స్‌ని ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ అవగాహన పక్కన పెట్టి, ముందు ఆహ్, ఉన్నదున్నట్టుగా చూడడం మొదలుపెట్టి, ఆ ఉన్నదాన్ని అనుభూతి చెంది, తెలుసుకొని, మూల కారణంలోకి వెళ్లి బయటికి రావడం ద్వారా వచ్చిన అవగాహన నిజమైన అవగాహన. ఒక కాన్సెప్ట్ జస్ట్ అలా వినేయడం వల్ల వచ్చిన అవగాహన నిజమైన అవగాహన కాదు. కామన్ ఫార్మ్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ బైపాసింగ్‌లో ఇంకొకటేంటంటే ప్రీమెచ్యూర్ ఫర్‌గివ్‌నెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. పరిపక్వత లేని క్షమాపణ అని కూడా చెప్పొచ్చు దీన్ని. మనకింకా మనకెంతో మంది వల్లో బాధ కలుగుతుందనమాట. ఎంతమంది వల్లో హర్ట్ అయ్యి ఉండొచ్చు మనం. ఆ బాధ విడిచిపెట్టకుండా క్షమాపణ అవ్వదు. క్షమాపణకి చాలా మంది చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయన్నమాట. క్షమాపణ అంటే ఏమనుకుంటారంటే ఆళ్ళని మనం తిరిగి మనల్ని ఒక తిట్టు తిట్టారు. వాళ్ళని మనం తిరిగి తిట్టకుండా వదిలేస్తే అది క్షమాపణ అనుకుంటాం. కాదు. మనం వాళ్ళు తిట్టిన తాలూకు బాధని, వాళ్ళ మీద కోపాన్ని, మన లోపల ఉన్న బాధని, ఈ కోపము, బాధ ఎందుకు నన్ను తిట్టారు అనే అవమానము. ఈ కోపము, బాధ, అవమానము అనే భావాలని మన లోపల నుంచి విడిచిపెట్టగలిగితే అది క్షమాపణ. ఓకే. నేను ఆళ్ళకేదో చేసుంటాను. అందుకనే నాకిలా జరిగింది. కోపం పెట్టుకోవడం అనేది మంచిది కాదని తెలిసింది. కోపం పెట్టుకుంటే నాకే మంచిది కాదంట. అందుకని నేను క్షమించేస్తున్నాను. ఆ లోపల ఫీలింగ్స్, కోపాలు అలాగే ఉన్నాయి. దాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా పైపైన క్షమాపణకొచ్చేస్తున్నాం అనమాట. మనకి వైకుంఠపాళి తెలుసు కదండీ మీ అందరికి. అదే మన స్పిరిచ్యువల్ జర్నీ వైకుంఠపాళి. ఆ వైకుంఠపాళిలో ఒక ఆధ్యాత్మిక నిచ్చెనెక్కుతూ ఉంటాము. మళ్ళీ ఒక ఛాలెంజొచ్చి, ఆ ఛాలెంజ్‌లో పాము మింగుతా ఉంటది మనల్ని. మళ్ళీ కిందకి పడతా ఉంటాం. మళ్ళీ అవగాహన చేసుకొని, మళ్ళీ ఆధ్యాత్మిక నిచ్చెనెక్కాలి. మళ్ళీ పాము మింగుతా ఉంటది. ఒక్కోసారి ఒక్కొక్క గడి, ఒక్కొక్క గడిలోంచి వెళ్తాం. అంటే ఒక్కొక్కసారి అవగాహన మంచిగా ఉండి పైకెళ్తూ ఉంటాం. మళ్ళీ మనం కింద పడుతూ ఉంటాం. మళ్ళీ ఒక్కొక్క మెట్టు నేర్చుకుంటూ మళ్ళీ అక్కడికెళ్తూ ఉంటాం పాము మింగిన తర్వాత. ఫస్ట్ నిచ్చెనేసుకొని ఎళ్ళిపోతాం అనమాట. స్ట్రెయిట్‌గా ఏయ్! రైమని చెప్పేసి. ఈలోగా పాము మింగుతది. మళ్ళీ కిందకొస్తాం. అదే మన ఆధ్యాత్మిక జర్నీ. ఈ నిచ్చెనలెక్కుతూ, పాములను మింగుతూ అవన్నీ అవగాహన చేసుకుంటూ, మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, మళ్ళీ ఆ ఒక్కొక్క మెట్టు పొందిన జ్ఞానంతో మళ్ళీ నిచ్చెనెక్కుతూ, పాములు తప్పించుకుంటూ, ఎరుకుతో, జాగ్రత్తగా ఏ నంబరెయ్యాలో ఆ నంబరేస్తూ, మనం పైన ఆఖరికి ఆ పరమపద సోపాన పటాన్ని పైకి చేరతాం. దేవతలుంటారక్కడంతా. అంటే మన దివ్యత్వాన్ని చేరుకుంటాం. దివ్యత్వాన్ని చేరుకునే ముందు నిచ్చెనలుంటాయి. ఒక్కొక్క అడుగు వెళ్ళేవుంటాయి. పాములుంటాయి. అన్నీ ఉంటాయి. అందరూ ఆటన్నిటిని గో త్రూ చేయాల్సిందే. అదే ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఆ పైకెళ్ళిన తర్వాత కిందకి చూసుకుంటే వారేవా! అనిపిస్తుందనమాట మనకి. ఎన్ని సార్లు పడ్డాను కదా! ఎన్ని సార్లు లేచాను కదా! అని. కాబట్టి పడి లేచే జర్నీ అందరికీ కామనే మై డియర్ ఫ్రెండ్స్. దేర్ ఈస్ నో షార్ట్ కట్. షార్ట్ కట్‌లు నిచ్చెనలో ఉన్నాయి. మళ్ళీ పాముతో పడడాలు ఉన్నాయి. 2 ఉన్నాయి. కాబట్టి 2 జరుగుతూ ఉంటాయన్నమాట. మనం అలా విధంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఫర్‌గివ్‌నెస్ క్షమించేయడానికి తొందరపాటొద్దు. ముందు మన లోపలున్న బాధ క్షమించడం అంటే ఆ ఎదుటి వ్యక్తిని విడిచిపెట్టడం కాదు. క్షమాపణ అంటే మన లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, గ్లడ్జ్‌ని, అవమాన భావాన్ని, అపరాధ భావాన్ని వీటన్నిటిని విడిచిపెట్టడం క్షమాపణ. సో, వాటిని ఎలా విడిచిపెడుతున్నాము అనే ప్రాక్టీస్ మనం చేసుకోవాలి. మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. ఎన్నో సార్లు ఎదుటి వాళ్ళనే కాదు, మనం ఎన్నో తప్పులు చేసుండొచ్చు. తెలియక ఎన్నో ఆహ్, ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రాకముందు ఎంతో మందిని బాధపెట్టి ఉండొచ్చు. సో, మన పట్ల మనకి క్షమాపణ, ఎదుటి వాళ్ళ పట్ల క్షమాపణ. రెండిటిని మనం ప్రాక్టీస్ చేయాలి. తొందరపడి కన్‌క్లూజన్‌కొచ్చేయకూడదు. టేకింగ్ టైము. ఒక్కొక్కళ్ళని క్షమించడానికి మనకి 2 సంవత్సరాలు టైం పట్టొచ్చు. ఎందుకంటే, ఆ బాధని విడిచిపెట్టడానికి 6 నెలల సమయం పట్టొచ్చు. కానీ, జస్ట్ బీ ఆన్ ఇట్. దాని మీదే ఉండి మనం సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ పూర్తిగా ఆ ఉద్వేగాలన్నిటిని విడిచిపెట్టడం ద్వారా క్షమించాలి. పైపైన అవగాహనతో వచ్చే క్షమాపణ కాదు. అలాగే ఇంకొక బైపాసింగ్ ఏం చేస్తా ఉంటా అంటే అండి, సుపీరియారిటీ కాంప్లెక్స్.
ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేదేంటంటే ఆధ్యాత్మిక అహంకారం అన్నమాట. ఇది మనం ఈగో, ఈగో, ఈగోని ఆధ్యాత్మికత ఈగోగా మారిపోతది మనకి ధ్యానంలోకొచ్చిన తర్వాత. ఆహ్, చాలా మందండి నేను మన మాస్టర్స్‌లోనే చూసాను మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్నారనమాట. నన్ను ఎంతోమంది క్లాసులడిగేవారు. నాకు సాయంత్రం 5 గంటలకి క్లాస్ కావాలండి. 4 గంటల క్లాస్ కావాలండి అని. అదే సమయానికి మరి ఇంకొకళ్ళు అడుగుతున్నారు. ఇంకొకళ్ళు అడుగుతున్నారు. ముగ్గురు, నలుగురు అడుగుతున్నారు. ఎంతమందొస్తారనంటే మాకు 25 మంది, మాకు 15 మంది, మాకు 20 మంది అని చెప్పేవారనమాట. చెబితే అప్పుడు నేనడిగేదాన్ని. నాకు అదే సమయానికి ఇంకొక ఇద్దరు అడుగుతున్నారండి. ఎందుకు ముగ్గురు చెప్పడం, మీరు కూడా అక్కడ జాయిన్ అయిపోతారా? అని చెప్పి నేనడిగేదాన్ననమాట. అడిగితే, అబ్బే! అలా ఎలా కుదురుతదండి? మేమొక ఛానెల్ పెట్టుకున్నాం. మా ఛానెల్‌ని మేము నడుపుకోవాలి కదా! మేము ఆళ్ళతో కలపలేము. అంటే మీరు అసలా ఛానెల్ పెట్టింది ఆధ్యాత్మికతను పంచడానికా? లేకుంటే ఛానెల్ నడుపుకోవాలి కాబట్టి ఆధ్యాత్మికను పంచుతున్నారా? అసలు పర్పస్ ఏంటి? పర్పస్ ఆధ్యాత్మికతను పంచాలి కాబట్టి ఛానెల్ పెట్టుకున్నాం. మరి ఛానెల్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఆధ్యాత్మికతను పంచుతున్నారిప్పుడు. అలా మారిపోయింది. చాలా మందిని చూసా నేను. మా ఛానెల్‌లో నడుపుకోవాలి. మా ఛానెల్ ఇవ్వాలి. అంటే జ్ఞానం పంచుకోవడం ముఖ్యమా? ఛానెల్ నడుపుకోవడం ముఖ్యమా? చాలా మంది మనుషుల్ని ఒడిసి పట్టుకుంటున్నారనమాటండి. మా గ్రూప్‌లో ఉన్నోళ్ళు. మా గ్రూప్‌లో జాయిన్ అయ్యే వాళ్ళని వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ గ్రూప్‌లోకి. ఏంటి గ్రూప్ రాజకీయాలు ధ్యానంలో మళ్ళీ. అదంతా కూడా నాన్‌సెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అదంతా కూడా అహంకారం అండి. ఆధ్యాత్మిక అహంకారం. నా దగ్గర ఇంతమంది మనుషులొస్తున్నారు. నేనిన్ని చెప్పాను. నేనిన్ని చేశాను. తెలియకండా వచ్చేస్తుంది. తెలియకండా వీటిని గమనించుకోవాలి. నాకిన్ని థర్డ్ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. నేనింత పెద్ద ప్రాజెక్టులు చేసేసాను. నేనింత పెద్ద పిరమిడ్‌లు కట్టేసాను. ఆహ్, ఇవన్నీ కూడా తెలియకుండా ఆధ్యాత్మిక అహంకారంలోకి దింపేస్తాయన్నమాట. ఆళ్ళకేం తెలీదు. నాకు బోలెడన్ని స్పిరిచ్యువల్ కాన్సెప్ట్‌లు తెలుసు. ఆళ్ళు చాలా అజ్ఞానంలో ఉన్నారు. అది ఆహ్, ఆహ్, అలాగా నేను నేను సీనియర్‌ని ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మిక అహంకారాలు నేనిన్ని పుస్తకాలు చదివాను. ఇన్ని క్లాసులు విన్నాను. ఇవన్నీ కూడా మనకి ఆహ్, ఇంకా హంబుల్ చేయాలి మనల్ని. ఇంకా అర్థం చేసుకునేలా చేయాలి. ఇవన్నీ మన హృదయాన్ని మరింతగా తెరవాలి. ఎంతో మందిని సీనియర్ మాస్టర్స్‌ని చూసా అనమాట. పత్రి సార్‌ని ఇమిటేట్ చేసేవాళ్ళు. గురువు గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు. హై పెడెస్టియల్ మీద కూర్చొని, కింద కూర్చోబెట్టుకొని మాట్లాడేవాళ్ళు మనుషుల్ని. అలా చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అది మనం పడిపోతాం అహంకారంలో. ఇప్పుడు విశ్వామిత్రుడు వారు స్టోరీయే మనకి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక 1000 సంవత్సరాలు చేసిన తర్వాత కామమొచ్చింది. అయిపోయింది 1000 సంవత్సరాల తపస్సు జీరో అయిపోయింది. మరొక 1000 సంవత్సరాలు చేసిన తర్వాత క్రోధమొచ్చింది. క్రోధంలో మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు వేస్ట్ అయిపోయింది. మరొక 1000 సంవత్సరాలు చేసిన తర్వాత అహంకారం వచ్చింది. ఎవరో వచ్చి స్వర్గంలోకి ప్రవేశింపజేయండి అని అడిగారు. ఈయన చేయించమంటే ఆళ్ళు పంపలేదు. ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించేసారు. ఆయన తపోశక్తి అంతా పెట్టేసి అంతే అయిపోయింది అంతా. ఆ అహంకారాన్ని నిలుపుకొని నా నా స్వర్గంలోకి నేను చెప్తే నువ్వు పంపవా అనే పంతంలో ఒక తపోశక్తి అంతా వినియోగించి ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించేసారు. స్వర్గంలోకి అర్హత ఉన్న వాళ్ళకి ఆళ్ళకే ఎళ్తారు. మనం బలవంతాన ఎవరిని పంపకూడదు స్వర్గంలోకి. వాళ్ళ కోసం ఒక స్వర్గాన్ని సృష్టించకూడదు. మరి అయన్నీ చేయడం వల్ల ఆయన తపోశక్తంతా పోయింది. మళ్ళీ స్క్వేర్ జీరో. మనం ఎన్నో సార్లు ఈ అహంకారం వల్ల స్క్వేర్ జీరోకొచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం. మొదలుపెట్టండి మళ్ళీ రాజుగారొచ్చారు మళ్ళీ మొదలుపెట్టండి అంటారు చూసారా? అలాగా అయిపోతదనమాట మన ఆధ్యాత్మిక సాధన. ఎంత ఎదిగామో అంత ఒదిగి ఉండాలి. గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఎంత ఎగ్జాంపుల్ చూపించారు మనకి. ఆయన అప్పుడే ధ్యానంలోకొచ్చిన వాళ్ళు, జస్ట్ ఆ రాజకీయ నాయకులు, ఏమీ తెలియని అజ్ఞానులుండేవారు. వాళ్ళందరి కాళ్ళకి వంగి దండం పెట్టేవారాయన. ఇంకా అంతకంటే గొప్పగా అహంకార రాహిత్యాన్ని ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? అలాంటి గురువుగారిని పెట్టుకొని మనం పైన కూర్చొని ఈ నువ్వు కొత్తగా వచ్చావని, సీనియర్ మాస్టర్ అని ఆహ్, వీటన్నిటిని పెట్టుకుంటే సో, మై డియర్ ఫ్రెండ్స్ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అలా ఒదిగలేకపోతే
మనం పడిపోతాము. మళ్ళీ కిందకి పడిపోతాము. ఆధ్యాత్మిక సాధనలో. అహంకారాన్ని చాలా తెలియకుండా వచ్చేస్తది ఫ్రెండ్స్. అందరికి వచ్చేస్తుంది. చాలా తెలియకుండా వచ్చేస్తది. ఇరుకు తెచ్చుకోవాలి. మళ్ళీ వచ్చేస్తది. మళ్ళీ ఎరుక తెచ్చుకోవాలి. ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్ అనేది ఆధ్యాత్మిక ప్రగతిలో అత్యంత గొప్ప టూల్ అనమాట. మరలాగా ఇంకొక బైపాసింగ్ ఏంటంటే అండి, బ్లైండ్ ఫెయిత్ ఇన్ గురూస్ అండ్ టీచర్స్. ఇది కూడా మై డియర్ ఫ్రెండ్స్ గుడ్డిగా నమ్మేస్తా ఉంటాం. ఆ సీనియర్ మాస్టరు ఆయన గొప్పాయన. ఆయన చెప్పిందంతా కరెక్టు. ఏదో రకరకాల ఆధ్యాత్మికతలో రకరకాల గురువుల దగ్గరికెళ్తూ ఉంటారు. ఆ గురువు మోసగాడా? మంచివాళ్ళా? ఇదా? అదా? ఏమి చూడరు. 4 మాటలు చెప్పగానే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన కామన్ సెన్స్ మనకుండాలి. నిజమే. ఒకవేళ గొప్ప గురువుగారే అనుకుందాం. గొప్ప గురువుగారయిన వల్ల ఆళ్ళ గొప్ప మనకి రాదు. సీనియర్ మాస్టర్ అయినంత మాత్రాన వాళ్ళ సీనియారిటీ మనకి రాదు. మన కామన్ సెన్స్‌ని వాడాలి. పత్రి సారు థర్డ్ ఐ ఈజ్ ఎన్‌లైటన్మెంట్ అని చెప్పలేదు. కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఈజ్ ఎన్‌లైటన్మెంట్ అని చెప్పారు. ఎవరికైతే ఇంగిత జ్ఞానం ఉందో, ఇంగిత జ్ఞానాన్ని వాడతారో వాళ్ళే ఆధ్యాత్మిక పురుషులు. వాళ్ళే ముక్త పురుషులని చెప్పారాయన. మన ఇంగిత జ్ఞానాన్ని వాడాలి. కామన్ సెన్స్ యొక్క విశ్వరూపమే పత్రి సార్. కామన్ సెన్స్ వాడాలి మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ ఐ కంటే కూడా కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పెద్ద పీట మీరు కామన్ సెన్స్‌కెయండి. తర్వాతే మీ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌కెయ్యండి. ఎందుకంటే థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ అనేవన్నీ కూడా సింబాలిక్. నేను ఎంతో మందిని చూసాను. ఆ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు కూర్చోబెట్టి, "నీ గత జన్మ ఏంటో తెలుసా?" అని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళ గత జన్మలు చెప్పేస్తా ఉంటారు. అసలు ఒకళ్ళ గత జన్మ ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన పనేంటి ఎవరికైనా ఒక గత జన్మ గురించి? కావాలంటే వాళ్ళే రిగ్రెషన్‌కి వెళ్ళాలి. ఆళ్ళ ధ్యానంలో వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి. నువ్వు పలానా జన్మలో ఇది అని చెప్పేసి మనమెందుకు ఒకళ్ళకి చెప్పాలి ఎదురెళ్లి? ఎందుకని మన థర్డ్ ఐని షో చేసుకోవాలి? ఎందుకని ఆ హై పెడెస్టియల్ మీద కూర్చోవాలి? లేదా అలా చెప్పేవాళ్ళని మీరెందుకు నమ్మాలి? ఎవరో ఏదో వచ్చి చెప్పారనుకోండి, "ఆ! నీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది నేను చూసాను." లేదంటే నీకిది, నీకది. సో, చెప్పిన ప్రతి దాన్ని బ్లైండ్‌గా నమ్మొద్దు. సీనియర్ మాస్టర్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళేమి అంత గొప్పవాళ్ళు, మీరు తక్కువ అని అనుకోవద్దు. ఏ పువ్వు ప్రత్యేకత ఆ పువ్వుదే. గురువుగారు ఎన్నో సార్లు చెప్పారు. కమలం ప్రత్యేకత కమలందయితే, గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుది. 2 కావాలి మనకి. మీకు తెలుసా కీటకాలు మన పెద్ద పెద్ద జంతువులైతే గొప్ప అనుకుంటాం. కీటకాలు లేకపోతే మన ఫుడ్ ఆగిపోతుంది. మొక్కలు చచ్చిపోతాయి తెలుసా మీకు? ఆ భూమిని అవి డొల్ల చేయకపోతే, ఆ పుష్పాల్లో వాలి అవి ఫలదీకరణ చెయ్యకపోతే, అసలు ఫలం అనేదే రాదు మనకి. పంటకి ఆ ఫెర్టిలైజింగ్ అనేది జరగదు. ఆ కీటకాలు, ఆ పురుగులనేవి ఎంత ఇంపార్టెంటో. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళది. ఎవరి గొప్పదనం వాళ్ళది. ఎవ్వరి దగ్గర మీ తలని వంచాల్సిన అవసరం లేదు. అలాగే ఎవ్వరి దగ్గర ఎవరు తల ఎగరేయాల్సిన అవసరం కూడా లేదు. మధ్యే మార్గము. ఆ మధ్యే మార్గాన్ని మనం పాటించాలి. ఆహ్, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండొద్దు. మీ కామన్ సెన్స్‌ని ఉపయోగించండి. మీ కామన్ సెన్స్‌ని ఉపయోగించి ఏది సరైనదో దానిని ఎరుకతో, స్పృహతో, ఇంగిత జ్ఞానంతో, అవగాహనతో దానిని ఎంచుకోండి. ఆయన చెప్పారు కాబట్టి నేనిది చేసేస్తున్నాను. ఎవరు చెప్పారని చెయ్యొద్దు. మీకు అనిపించింది చేయండి. మీ హృదయాన్ని చెప్పింది చేయండి. నిజంగానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారే వచ్చి నాకొకటి చేయమని చెప్పినా, నా హృదయం అది చెప్పకపోతే నేను చెయ్యను. మీ హృదయం చెప్పాలి అది చేయమని. అదే సరియైన ఆధ్యాత్మికత. దీనివల్ల మనం ఏమేమి కోల్పోతాము? డిలేస్ ఎమోషనల్ హీలింగ్. మన ఎమోషనల్ హీలింగ్ అనేది మనకు ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే వాటిని వెనక్కి పెట్టుకుంటూ, నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి. డిస్కనెక్టింగ్ యువర్ ఆథెంటిసిటీ. మన అసలైన మన నుంచి మనకి మనం విడివడిపోతాం. లోపలున్న అసలైన
నేను వేరేగా ఉంటాను. పైన అవగాహనతో కూడిన ఇంకొక ఇమేజ్ వేరేగా ఉంటుంది. స్పిరిచ్యువల్ ఇమేజ్ ఏర్పడిపోతుంది. ఆ పైనున్న ఇమేజ్‌కి, లోపలున్న నాకు సంబంధం లేదు. మన నుంచి మనకే డిస్‌కనెక్షన్. మన లోపల మనకి కాన్‌ఫ్లిక్ట్. మన స్పిరిచ్యువల్ సెల్ఫ్‌కి, హ్యూమన్ సెల్ఫ్‌కి. మన ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన ఒక సెల్ఫ్ ఉంది. ఒక కాన్సెప్ట్ చెప్తుంది. ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా నా అవగాహన నా ఎమోషన్స్ లేవు, నా ఫీలింగ్స్ లేవు, నా జీవితం లేదు. ఇదంతా ఇక్కడంతా మెస్ ఉంది. ఇక్కడంతా వైభోగం ఉంది. ఈ వైభోగంతో నన్ను నేను ఐడెంటిఫై చేసుకొని ఈ మెస్‌లో జీవిస్తున్నాను. కాన్‌ఫ్లిక్ట్. ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేదొస్తుంది. ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్‌తో చాలా చాలా ఆహ్, మెస్ క్రియేట్ చేసుకుంటాం మన లైఫ్‌లో, మన బ్రెయిన్‌లో. అలాగే మన బాధని అన్నిటిని లోపల అణిచిపెట్టుకుంటూ ఉంటాము. అవన్నీ కూడా చివరికి ఏమవుతాయంటే మన హెల్త్ మీద పెడతాయి. మన మెడిటేటర్స్ ఎంతో మంది, ధ్యానులు ఎంతో మంది మనకి ఎన్నాళ్ళో మెడిటేషన్ చేసిన తర్వాత ఆ వ్యాధులు వచ్చిన వాళ్ళున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద వ్యాధులు తెచ్చుకున్నోళ్ళు ఎంతో మందున్నారు. ఎందుకున్నారంటే అన్నీ వీటి వల్లే. స్పిరిచ్యువల్ బైపాసింగ్ చేయడం వల్ల. మీకు గట్టిగా ధ్యానం చేసేస్తే ఏ వ్యాధైనా తగ్గిపోతదండి. రోజుకి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చొని మెడిటేషన్ చేయండి. తగ్గిపోతది. ఎందుకంటే బోలెడంత ప్రాణశక్తి ప్రవహిస్తది. ఆ ప్రవహించిన ప్రాణశక్తి అంతా నాడుల్ని శుద్ధి చేస్తది. వ్యాధి తగ్గిపోతుంది. కానీ ఆ వ్యాధి అక్కడ అసలు క్రియేట్ అవ్వడానికి ఉన్న కారణం లేదు మనకి. తెలుసుకోలేదనుకోండి. ఆ లోపల ఎక్కడో ఒక తీరని అవసరం వల్ల, ఒక బాధ వల్ల, ఒక ద్వేషము, కోపము పెట్టుకోవడం వల్ల మనం ఆ పర్టిక్యులర్ భావన వల్ల మనకు ఆ ప్రాణ నాడులు మూసుకుపోయాయి. ఆ ప్రాణ నాడులు మూసుకుపోవడం వల్ల నాకు ఈ వ్యాధొచ్చింది. ఇప్పుడు బాగా ఏం చేశాను? ఆ మూసుకుపోవడానికి గల కారణాన్ని హీల్ చేయలేదు గానీ, ఆ మూసుకుపోయిన దాన్ని బాగా ధ్యానం చేసి తెరిపించి అందులోకి ప్రాణశక్తిని పోసాను నేను. నాకు శుద్ధయిపోయింది. నాకు తగ్గిపోయింది. కానీ అక్కడ మూసుకుపోవడానికి గల కారణం అలాగే ఉంది గదా! సో, మామూలుగా అంత ఇంటెన్స్ చేయట్లేదు. మామూలుగా నా ధ్యాన ప్రచారాలు, నేను మెడిటేషన్ ప్రాక్టీసు జరిగిపోతుంది. కానీ మూల కారణం అక్కడే ఉండడం వల్ల అది మెల్లగా, మెల్లగా, మెల్లగా మళ్ళీ మూసేసిందక్కడ. సో, 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇక్కడ మళ్ళీ మూసుకుపోయింది. ఇప్పుడేమైపోతుంది మనకి ధ్యానం మీద నమ్మకం పోతుంది. నేను చేశాను తగ్గింది కానీ మళ్ళీ వచ్చేసింది. మనకెప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడు జీవితాన్ని కోల్పోతాం. నమ్మకమే జీవితం. ఇది ధ్యానం పని చేయలేదేంటి? మళ్ళీ వచ్చిందేంటి అపరాధ భావన. నేను ఎంతమందికి తగ్గించేసుకున్నానని చెప్పాను కదా! ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? కన్‌ఫ్యూజ్. అంటే నాకు ధ్యానం పని చేయదా ఇంకా? ఒకసారి పని చేసిందా? డౌట్. చూసారా ఎన్నొస్తాయో తర్వాత మనకి? ఎందుకని మనం ఆ మూలాన్ని, కారణాన్ని చేయలేదు. ఆ లోపల ఒక కారణం ఉంటది. ఆ కారణాన్ని తెలుసుకొని అందులోకెళ్ళి దానిని మార్చేస్తే అసల అక్కడ ఎందుకిది మూసుకుపోయిందో ఆ కారణాన్ని కూడా మార్చేస్తే బలవంతంగా తెరిచాం సరే. మళ్ళీ మూసుకోకుండా కారణాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు స్పిరిచ్యువల్ బైపాసింగ్ లేకుండా ఉంటే అవన్నీ సాధ్యమవుతాయన్నమాట. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఆధ్యాత్మిక ముసుగు మనం వేసుకొని మన ఎదుగుదలని మనము ఆపుకోకూడదు. చాలా ఎరుకతో ఉండాలి. చాలా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానాన్ని వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చేసుకొని ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం. ఆధ్యాత్మిక ముసుగులోకి అందరికీ కామనే అది. కానీ ఎంత తొందరగా ఎరుక తెచ్చుకొని బయటకొచ్చి అసలైన ఆధ్యాత్మికతని మనం సాధన చేస్తామో, అప్పుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆనందాన్ని, ప్రేమని ఒక రకమైన సురక్షిత ఆహ్, ఎంతో సేఫ్‌నెస్ అనే దాన్ని, సేఫ్టీని వీటన్నిటిని నమ్మకాన్ని వీటన్నిటిని మనం లోపల నుంచి బిల్డ్ చేసుకుంటూ రాగలుగుతాం అన్నమాట. మరి అది మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ ఈ ఆధ్యాత్మిక ముసుగు అనే దాన్ని చక్కగా తెలుసుకొని, మరి వాటన్నిటిని కూడా చాలా ఎరుకతో, స్పృహతో సాధన చేస్తూ మరి మీ ఆధ్యాత్మికత ప్రయాణాన్ని ఎటువంటి తప్పుదారి పట్టకుండా చక్కగా అభివృద్ధి చెందుతారని, ఎరుకని ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ నాయుడు గారు. అండ్ సీతాకుమారి గారు హూ ఎవర్ హోస్ట్ ఎవరైతే వాళ్ళకి
పద్మ గారు. థ్యాంక్ యూ మేడం. 1 మినిట్ మేడం, సార్ వస్తారు మేడం. ఓకేనండి. ఈలోగా ఎవరికైనా ఏమన్నా అనుభవాలు పంచుకోవాలన్నా, ఏమన్నా సందేహాలు అడగాలన్నా అడగచ్చు. అన్మ్యూట్ చేసుకుంటారండి గురుమూర్తి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. క్లాస్ ఇచ్చారు. ఆ, నాకు చిన్న ఒక డౌట్ ఉంది మేడం. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సెషన్. ప్రతి వాళ్ళకి కూడా అవసరమైన సెషన్. ఎందుకంటే మన స్పిరిచువల్ జర్నీలో ఉన్నాం, పత్రి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిందంటే ఈవెన్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో వైకుంఠపాలలాగా అయిపోతుంటది అనమాట లైఫ్ ఒకసారి. అంటే నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను, ఏ అటాచ్మెంట్స్ లేకుండా ఉంటాను. కానీ మనకి మధ్య మధ్యలో టెస్ట్లు వచ్చేటప్పుడు టెస్ట్లు పెడుతుంటారు అనమాట. అంటే నేచర్ టెస్ట్ పెడుతుంది ఏంటో, ఎవరి వల్ల మనకి అన్వాంటెడ్గాను వాళ్ళు మన ఓవర్ రియాక్ట్ చేస్తుంటారు. అప్పుడు మన తాలూకా ఇండివిజువాలిటీ మనం కోల్పోతుంటాం అనమాట. అంటే ఈ స్పిరిచువాలిటీ అస్సలు సైడ్కి వచ్చేసి బైపాస్ అయిపోతుంటది అనమాట. మన యాక్చువల్ గా అలాంటి సమస్య వచ్చినప్పుడే మన అసలైన ఏంటి మన ముసుగు తొలగిపోతూ ఉంటది సార్. అదే చెప్పబోతున్నాను. అసలైన ముసుగు తొలగిపోతుంటది అనమాట. పురాతనమైన ఆ గురుమూర్తి మళ్ళీ బయటపడుతుంటాడు అనమాట. ఇది అహంకారం. అయ్యో అని నేను రియలైజ్ అవుతున్నా. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో నేను నాకు నేనే క్షమాపణ చెప్పుకుంటాను. మరి ఇటువంటి సిచ్యువేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా డీల్ చేయాలి అనేటువంటి ఒక లెర్నింగ్ టెక్నిక్ దొరుకుతుందనేసి అనుభవం అవుతుంటది. ఇంకో పాయింట్ నాకు డౌట్ ఏంటంటే మేడం, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అన్నారు మీరు. అంటే మనకి మనమే ఇది నిజమా అంటే ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు ఇది నమ్మాలా వద్దా, లేకపోతే ఎవరైనా మనం అనేటప్పుడు మనం 2 వ్యక్తులుగా మారిపోతుంటాం. ఈ 2 వ్యక్తులు ఎవరు మేడం? బుద్ధి ప్లస్ మైండా, లేకపోతే మైండ్లోనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయా, లేకపోతే బుద్ధిలోనే ఈ కాంట్రాడిక్షన్ ఇదవుతుంది, కాన్ఫరంటేషన్ అవుతుందా? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బుద్ధిపరమైన అవగాహన అనేది మన విజ్ఞానమయ కోశంలో ఉంటుందండి గురుమూర్తి గారు. ఓకే అండి. కానీ మీ భావోద్వేగాలన్నీ మనోమయ కోశంలో ఉంటాయి. ఓకే అండి. ఈ మనోమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశం. ముందు దీంతో డీల్ చేసుకోవాలి. ఈ మనోమయ కోశంలో ఉన్న ఎంత డీల్ చేసుకుని అక్కడున్న అవగాహన, అక్కడున్న బాధని, అక్కడున్న కోపాల్ని, అక్కడున్న అవసరాల్ని, అక్కడున్న వాటన్నిటిని డీల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకెళ్ళామనుకోండి, ఈ 2 ఏకమవుతాయి. అలైన్ అవుతాయి. మనం దీన్నంతా విడిచిపెట్టేసి విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళిపోయామనుకోండి, 2 అలైన్ అవ్వవు. దీనికి ఇది పని చేస్తా ఉంటది, దీనికి ఇది పని చేస్తా ఉంటది. 2 అలైన్ అయ్యి లేవు. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అంతా మనోమయ కోసమే కాన్ఫ్లిక్ట్ అవుతుంటారు అంటారా? మనోమయ కోశంలోనే ఉన్నదాన్ని మనం ముందు డీల్ చేసుకోవాలండి. ఇది డీల్ చేసుకోకపోతే విజ్ఞానమయ కోశంలో ఉన్న అవగాహన ఒక కంటి తుడుపు చర్య తప్ప నిజానికి ఉపయోగపడదు మనకి. కరెక్ట్ మేడం. కరెక్ట్. ముందు దీన్ని డీల్ చేసుకొని మన ఈ మనోమయ కోశంలో ఉన్న దీన్నంతా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ అనుభవంతో, ఈ శుద్ధి చేసుకున్న అనుభవంతో విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళాలి. అవగాహనతో వెళ్ళిపోకూడదు. పై అవగాహనతో అంటే విన్న అవగాహనతో మనోమయ కోశంలోకి వెళ్ళకూడదు. మనం మన అనుభవపూర్వకంగా మారిన అవగాహనతో వెళ్ళాలి. అప్పుడు ఆ 2 అలైన్ అయిపోతాయి. కాన్ఫ్లిక్ట్ ఉండదు. మనకు అనుభవపూర్వకమైన అవగాహన లేదు. వినేసిన అవగాహన వచ్చిందనుకోండి, అది ఆ నిమిషానికి పనిచేస్తది తప్ప నిజమైన లైఫ్ సినారియోస్‌లో పనిచేయదనమాట అండి. రైట్ మేడం. థ్యాంక్ యూ. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సాధన కావాలి. yes. ఇది థ్యాంక్ యూ ఎరుకతో కూడిన సాధన. yes, ఎరుకతో కూడిన సాధన కావాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను గురుమతి గారు మిస్సిస్తున్నాను. మీరు పడిపోయి లేస్తారు, మళ్ళీ వచ్చింది ఏంటి, ఎంత చేస్తాను ధ్యానము, ఇంకా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని అంటే అది నాకు ఇంకా అనిపిస్తుంటది. ఎందుకంటే మన లోపల ఎక్కడో ఇంకా ఉంది, అది ఉందని నాకు తెలిసిపోతుంటాను. నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది అంటే నాకు ఉంది, ఇంకా నాకు నేను తెలుసుకొని ధ్యానంలో లోపలికి వెళ్తుంటే అప్పుడు తెలుస్తుంది ఎంత లోపల ఇంకా ఉంది.
ఈ కర్మలు ఎంత లోపలికి ఉన్నావే అని అంటే, ఒక చెట్టు ఏరి అలాగా పూర్తిగా బలిసి పట్టుకుంటుందో అలాగా నాకు పట్టేసిన కర్మలు అలా కనిపిస్తాయి మేడం. నాకు నేను ఆలోచిస్తుంటాను ఏమంటే, అరే మళ్ళీ ఎందుకు ఇలా వస్తుంది ఆలోచిస్తుంది, నేను లోపలికి వెళ్తుంది నాకు నేను తెలుసుకొని దానికి శుభ్రం చేస్తుంటే శరీరం హాయిగా అనిపిస్తుంటది. ఇంకెవరు చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు. అది నా చేతిలో ఉంది. నేనే బాగు చేసుకోవాలి అని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది. అందరికీ అలా అనిపిస్తుంది కాబట్టి నేను అర్థం చేసుకున్నా. బాగా చెప్పారు. నాకు ఈ పాయింట్ చాలా ఇష్టపడింది మేడం. నాకు నేను బాధపడేదాన్ని. అందరూ జనాలు ఎంత బాగుందంటారు. నాకు మళ్ళీ చేస్తుంది. మళ్ళీ ఎందుకు ఈ ఇబ్బంది వస్తుంది లోపల నుంచి ఆలోచించే వాళ్ళు ధ్యానం ఎంత లోపలికెళ్ళి రాత్రాళ్ళు కూర్చుంటాను మేడం. ఆ ప్రాబ్లం వచ్చిందంటే రాత్రాళ్ళు కూర్చొని దాన్ని పూర్తిగా ఇంకా ఆలోచన రానికుండా చేస్తాను. అప్పుడే అనిపిస్తుంది ఉన్నది కాబట్టి వచ్చింది ఇంకేం కాదని చేస్తాను. చాలా నాకు ఈయన గురించి నేను చాలా ఆనందపడుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హైమావతి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్. నమస్తే అమ్మా. మేడం ప్రాబ్లం మేడం, బాగా ధ్యానం చేసుకుంటాము, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, సడన్ గా పడిపోతాము, విపరీతమైన బాధ, దుఃఖము, కోపము ఇవన్నీ వచ్చేస్తున్నాయి మేడం. ఆ బాధ వచ్చినప్పుడు మళ్ళీ మెడిటేషన్ కుదరాలంటే కుదరటం లేదు, ఏదో ఫీలింగ్ మేడం. అంటే అసలు అంటే ఒక్కొక్కటప్పుడు ఎందుకబ్బా ఈ జీవితం అనే ఇదికి వస్తుంది మేడం. అదే మా బాధకి కారణం ఉంటుంది. ఏంటా కారణము? బాధ ఒక తీరని అవసరంలోంచి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ తీరని అవసరం ఏమిటి? మనకున్న బాధ ఏమిటి? లేదా మనకి సరికాని అవగాహన పట్ల మన ఎక్స్‌పెక్టేషన్ వల్ల బాధొస్తుంది ఒక్కోసారి. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకుంటున్నాను నేను? ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడానికి మళ్ళీ మన లోపల ఒక అవసరం ఉంటుంది. తీరని అవసరం. ఆ అవసరం ఏంటి? ఆ అవసరం ఏర్పడడానికి మన లోపల సరికాని ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఏంటి? మన అంతరాల్లోకెళ్ళి వీటిని పరిశీలించుకుని, ఆ అంతరంగంలోంచి, ఆ అవసరాల్లోంచి, ఎక్స్‌పెక్టేషన్స్‌లోంచి మార్పొచ్చినప్పుడు, బాధ కలగగానే చాలామంది ఏం చేస్తారంటే అమ్మ, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుండిపోతారనమాట. బైపాస్ చేసేస్తాము. ధ్యానాన్ని ఆ బాధని ఫేస్ చేయకుండా, ఆ బాధ మూలంలోకెళ్ళి, దాని కారణాన్ని, దాని లోతుని, దాని అంతుని చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చొని బైపాస్ చేయకూడదు. కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు కానీ, ఆ బాధని గమనించాలి. ధ్యానం చేయకూడదు. ఆ బాధ ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొస్తోంది? దీనికి కారణం ఏంటని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుని దాని మూలంలోకి ప్రయాణించాలనమాట. అవి అంటే అవి చూడాలా మేడం? అవి చూడడానికి మనకు అంటే అంత అవగాహన లేనప్పుడు ఏం చేయాలా మేడం? అవగాహన లేదు ప్లస్ ఎవరైనా అవగాహన ఏమైనా అనేది గట్టి ఏంటంటే అండి, మీ మైండ్ మ్యానిప్యులేషన్స్ ఏమీ లేకుండా, ధ్యానంలో కూర్చుని ఆ అనుభూతిని అలాగ చూస్తూ, ఈ బాధ ఎందుకొస్తోంది? అని మీరు ఆ బాధని అలా గమనించారనుకోండి, ఆ బాధకి కారణమైన వ్యక్తిని, ఆ బాధకి కారణమైన మాటలని, ఆ బాధకి కారణమైన సంఘటనని, వీటిని విడిచిపెట్టండి. మీ లోపల ఉన్న బాధని చూడండి. ఎందుకంటే, ఏ వ్యక్తి అయితే మీ బాధకు కారణమయ్యారో, ఏ సంఘటన అయితే కారణమైందో, ఏ మాటలైతే కారణమయ్యాయో అవి నిజమైన కారణాలు కాదు. అవి మీ లోపల ఉన్న బాధని మీకు చూపించడానికి మీరు అట్రాక్ట్ చేసుకున్నవి మాత్రమే. మన లోపల బాధ లేదనుకోండి, ఎవరేమన్నా మనకి బాధ అనిపించదు. బుద్ధుడిని బాధ పెట్టండి చూద్దాం. బాధ పెట్టలేరు మీరు బుద్ధుడిని. ఎందుకని? బుద్ధుని లోపల బాధ లేదు కాబట్టి ఆయనకి బాధ రాదు. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారంటే మన లోపల ఉన్నదాన్ని మనకు చూపిస్తున్నారు. మన లోపల లేకపోతే రాదు. కాబట్టి ఆ వ్యక్తిని, ఆ మాటల్ని పక్కన పెట్టి, మనం ఆ బాధ అనే దాన్ని అసలు నాకెక్కడ ఆవేశం కలుగుతుంది? నా గుండెల్లో ఎలా బాధ కలుగుతుంది? నా రక్తం ఎలా మరుగుతుంది? నా అణువులు ఎలా ఇదవుతున్నాయని మొత్తం ఆ ఎమోషన్ లోపలికెళ్ళిపోవాలి. ఎరుకతో, స్పృహతో ఎమోషన్ లోపలికెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఆ ధ్యాన స్థితిలో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ మీకు దారి చూపిస్తుందమ్మా. ఆ బాధ వచ్చినప్పుడు గుండెలు పిండేసినంత బాధ ఆ! కలుగుతుంది మేడం. ఆ గుండె పిండేయడాన్ని గమనించాలి. గమనించి ఇదసలు నాకు ముందు ఎప్పుడు జరిగింది? అది ఎక్కడో ఉంటది కారణం. చాలా మందికి పెళ్లయిన తర్వాత సమస్యలొస్తా ఉంటాయి. చిన్నప్పుడు అంతా బావుందనుకుంటాం గదా! కానీ కాదు. చిన్నప్పుడు అన్నీ కప్పిపెట్టేసినయి పెళ్లయిన తర్వాత బయటపడతా ఉంటాయి.
దానికి కారణం ఏ హస్బెండ్, అత్తగారు అనుకుంటాం. కాదు. మన చిన్నప్పుడు మనకున్న ఆ తల్లిదండ్రుల నుంచి తీసుకున్నవే అయ్యుంటాయి అవన్నీ. కానీ తల్లిదండ్రులు కాబట్టి మనం వాళ్ళని మంచి మాస్క్‌తో మూసేస్తాము. ఈ అత్తవారింట్లోకొచ్చిన తర్వాత గాని, హస్బెండ్ తర్వాత వాళ్ళ వల్లే ఇదంతా కలుగుతుందనుకుంటాం. అప్పటినుంచి కప్పెట్టుకున్నా ఇప్పుడొచ్చినియి అనుకోమనమాట మనం. అసలైన మూల కారణంలోకెళ్ళాలి. ఎవ్వరు కారణం కాదు. పరిస్థితులు అందుకోసమని ఇన్నర్ చైల్డ్ అందుకోసమని నేను అంటే కనుక్కోవడం నా వల్ల కాలేదని ఇన్నర్ చైల్డ్ చేశాను మేడం క్యూఎల్ఏ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. వెళ్ళారా? కానీ అప్పుడు కూడా నేను రిలీజ్ కాలేకపోయాననమాట. అంటే ఆ అంటే లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఆ ప్రాసెస్‌లో మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించాలి మేడం. ఎందుకంటే ఒక్కొక్కసారి గాయాలు గట్టిగా తగిలినప్పుడు ఏమవుతదంటే, మనం చాలా బలమైన గోడలు కట్టేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అందమైన చోటుకెళ్ళడానికి పెద్ద ధైర్యం అవసరం లేదు. ఆ మురికిలోకెళ్ళి క్లీన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అందువల్ల మనం ఫేస్ చేయడానికి ఇష్టపడమనమాట. అటెంప్ట్ అగైన్ అండి. మళ్ళీ, మళ్ళీ అటెంప్ట్ చేయండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఇన్నర్ చైల్డ్ కొంతమందికి మూడో అటెంప్ట్‌లో కంప్లీట్‌గా ఓపెన్ అవుతుంది. కొంతమందికి సమయం పడుతుంది. పట్టినా సరే విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం ఆ కంచు గోడలు కట్టుకున్నది 20 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాల పాటు కట్టుకున్నాం. ఇప్పుడు ఒక 2 రోజుల ప్రయత్నంలో ఆ గోడలు పగలలేదని వదిలేయకూడదు. కనీసం 20, 30 సంవత్సరాలు కట్టిన గోడల్ని బదలగొట్టడానికి ఒక 4, 5 సార్లన్నా ప్రయత్నించాలి కదా! కాబట్టి మళ్ళీ పోయిన నెలలో ప్రయత్నం నేను చేయండి. విపర్సన చేశాను. పోయిన నెలలో హ్మ్. నేను నాగార్జున సాగర్‌లో విపర్సన చేసిన మేడం. అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది మేడం నాకి. ఈ ఫీల్స్ అని అంటే ఎవరితో మాట్లాడకుండా పోవడము, దుఃఖము అంటే ఎవరితోనంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. నాకెక్కడికి బయటికి రావట్లేదు. మీరు నాతో కలవద్దు, రావద్దు, మా ఇంటి దగ్గరికి రావద్దు. నేను ఎవరితో బయట కలవను. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అనేసి డైరెక్ట్ చెప్పేస్తాను వాళ్ళకు. అలా ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు మేడం బయట అంటే బయట వాళ్ళతో కలసాలంటే ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏమో ఆ! తెలీదు మేడం నాకది అర్థం ఏదో అవుతలేదు. ఆ రకమైన ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలమ్మా. చాలా సార్లు ఏమవుతదంటే మనకి, మన ఫీలింగ్స్‌కి, మన ఆలోచనలకి మనకి తేడా తెలీదు. అవును మేడం. మన ఆలోచనలే మన ఫీలింగ్ అనేసుకుంటాం. ఆలోచన వేరు, ఫీలింగ్ వేరు. ఆలోచనల్ని పక్కన పెట్టి, మనం మన ఫీలింగ్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పిల్లలు పెట్టారనుకోండి. పిల్లలంతా పెంట చేశారు. లేకుంటే ఇంట్లో ఎవరు సహాయం చేయట్లేదు. చాలా పని పేరుకుపోయింది. వీళ్ళంతా ఎవరు చేయట్లేదు. వీళ్ళకసలు నేను ముఖ్యం కాదు. నేను ఏమైపోయినా ఈళ్ళకి అనవసరం అనుకుంటాం. ఏమైపోయినా ఈళ్ళకి అనవసరం, వీళ్ళకి నేను ముఖ్యం కాదు. ఇవన్నీ మన ఫీలింగ్స్ కాదు. మన ఆలోచనలు. అక్కడ మన ఫీలింగ్ ఏంటంటే నిస్సహాయత. నేను అవును చాలా మేడం. నిస్సహాయంగా ఫీలవుతున్నాను. అది ఫీలింగు. ఆ నిస్సహాయత అనే ఫీలింగ్‌ని విడిచిపెట్టేసి, మనం జడ్జిమెంట్‌ల్లోకి వాళ్ళలాగా, వీళ్ళిలాగా, అదలాగా, ఇదిలాగా ఈ మైండ్ మ్యాటర్‌లోకెళ్ళిపోతాం. ఈ మైండ్ మ్యాటర్‌లంతా కట్టుబెట్టి, అసలు నేనేం ఫీలవుతున్నాను? నిస్సహాయతగా ఫీలవుతున్నాను. నిస్సహాయత ఫీలయినప్పుడు నాకేం కావాలి? సహాయం కావాలి. అప్పుడు నేనెవరిని అడగాలి? ఓకే. నాకు చాలా కష్టంగా ఉంది. ఇదంతా కొంచెం సాయం చేస్తారా? అని అడిగామనుకోండి. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలా నేను నిస్సహాయంగా ఫీలవుతున్నాను కాబట్టి సాయం చెయ్యి అని చెప్పి. నీకసలు నా మీద ప్రేమే లేదు. ఇది లేదు, అది లేదు. నన్ను పట్టించుకోవు, ఇది చెయ్యవు, అది చెయ్యవు. మనం ఇలా చెప్తామనమాట. ఎందుకంటే మన అవును అవసరం మేడం. ఏంటో మనకే తెలీదు. హ్మ్. మన ఫీలింగ్‌ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచేసారంటే అమ్మా ఏడుస్తున్నాననుకో, "అలా ఏడుత్తావేంటి? ఏడవకూడదు ఛీ! ఊరుకో. కోపంగా ఉంటే అంత కోపం పనికిరాదు. చిరాకుగా ఉంటే అవును. ఎందుకంత చిరాకు పడిపోతున్నావు నువ్వు?" అంటే ఎవ్వరు మన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయనివ్వరు. చిన్నప్పటి నుంచి అన్నిటిని తొక్కేస్తారు. అందువల్ల మనకి మనమే మన ఫీలింగ్ ఏంటో మనకే తెలియకుండా మనం ప్రోగ్రామ్ చేయబడిపోయాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అదంతా బద్దలు కొట్టుకొని మన ఫీలింగ్ ఏంటి? అసలు నేనేం ఫీల్ అవుతున్నానో, ఆ జడ్జిమెంట్‌ని, కోపాన్ని ఇవన్నింటిని వదిలిపెట్టేసి లోపల ఫీలింగ్ ఏంటి? కన్‌క్లూజన్స్ అన్నీ వదిలిపెట్టి నేనెలా ఫీల్ అవుతున్నాను? నేను నిస్సహాయంగా ఫీల్ అవుతున్నానా? నేను భయపడుతున్నానా? ఎ నేను అనుమాన పడుతున్నానా? ఏమవుతుంది నా లోపల అనే దానికి వెళ్ళగలగాలమ్మా. అప్పుడు మాత్రమే అవుతాయి. క్యూఎల్‌యూ నుంచి ఈ సెషన్స్ అవుతున్నాయి. జ్ఞానోదయం. చాలా చాలా బావున్నాయి. అవును మేడం. పొద్దున్నే వస్తాను మేడం. ఈ వినండి మధ్య మీరు తప్పకుండా 4 వినండి. రోజుల కిందట మీరు క్లాస్ చెప్పారు కదా మేడం. ఆ! ఆ! ఇంకా క్షమాపణ ఈ గురించి. మధ్యనే అవునండి. ఆ! చెప్పారు మేడం. ఆ క్లాస్ వినేటప్పుడు ఏమైతుందంటే మేడం, అంటే అప్పటి వరకు మెడిటేషన్ చేస్తాను. అప్పుడు క్లాస్ వినేటప్పుడు నాకు మత్తు వచ్చేస్తది మేడం. ఆ క్లాసు వినకుండా మత్తు వచ్చేసి పడుకుండిపోతున్నా.
మామూలు పని చేసుకుంటూ వినండి. సెల్ ఫోన్‌లో ప్లే చేసుకుంటూ, కూరగాయలు కోసుకుంటూ, చేసుకుంటూ వినండి. మీరు గార్డెనింగ్ చేసుకుంటారు, ఇల్లు తుడుచుకుంటారు, వంట చేస్తారు. ఆ పనులు చేసుకుంటూ వినండమ్మా. ఎరుకతో వినాలి. హ్మ్. అంటే కానీ మేడం అంటే నాకు ఇన్నర్ ప్రాసెస్ అంటే అట్లా లోతులకి వెళ్ళడం చేతగలదు. నేనేమైనా పర్సనల్‌గా గైడెడ్ తీసుకుంటే మంచిదా? అవుతుందమ్మా. ప్రయత్నం చేయండి. మీరు ఎరుకతో వినడం మొదలుపెట్టండి. అవసరమైనప్పుడు గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ అవసరం అనిపిస్తే తీసుకోండి. కానీ అవుతుంది. మీ వల్ల కూడా అవుతుంది. అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం కూడా తప్పేమి కాదు. తీసుకోవచ్చు. పర్సనల్ సహాయం కూడా తీసుకోవచ్చు. నేను థాంక్ అందుకు యూ. ఈరోజు నిర్మలా మేడం మాట వినిపించలేదు. మేడం యాహ్! ఏదో చెప్తున్నారు. మాట వినిపించలేదమ్మా. ఈరోజు క్యూఎల్ వెళ్ళి నిర్మలా మేడంని అడిగితే మేడం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి లైఫ్ రీసెర్చ్ కలిసండి అని అకాడమీ. చెప్పినారు మేడం. లైఫ్ రీసెర్చ్ ఆ, అకాడమీకి వెళ్ళొచ్చు. తప్పకుండా సహాయం ఉమ్, తీసుకోవచ్చు. సహాయం తీసుకోవడం తప్పేం కాదు. సరే అందరికీ అవసరం అవుతుంది. నేను నా అనుభవం చెప్తాను మీకు. నా మొదటి పుస్తకం 'ధ్యాన మాతృత్వం' అమ్మ. నేను ఒక 2 పుస్తకాలు రాశాను. నా మొదటి పుస్తకం 'ధ్యాన మాతృత్వం' రాసిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అప్పటికే నా పుస్తకం ఎంతో మందికెళ్ళింది. ఎంతో మంది మారానన్నారు. హెల్ప్ అయిందన్నారు. చాలా ఫేమస్ అయింది అప్పటికి ఆ పుస్తకం. అయిపోయిన తర్వాత నేను లక్ష్మి మేడం దగ్గర కౌన్సెలింగ్‌కెళ్ళాను. పేరెంటింగ్ కౌన్సెలింగ్‌కి. అప్పుడు నేను అక్కడికెళ్ళి అపాయింట్‌మెంట్ అడిగాను. నాకు పర్సనల్ కౌన్సెలింగ్ కావాలి అపాయింట్‌మెంట్ అడిగితే, ఎవరికంటే నాకే అన్నారు. దేనికోసం అంటే పేరెంటింగ్ కోసం అన్నారు. అదేంటి నువ్వు పుస్తకం రాసావు కదా! కౌన్సెలింగ్ అడుగుతున్నావు అంటే రాసాను. నాకు తెలిసింది రాసాను. ఇంకా తెలిసింది గోరంత తెలియంది కొండంత ఎంతో ఉంది. రాసాక కూడా నాకు ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకది ఎలా చేయాలో తెలియట్లేదు. అందుకని అడుగుతున్నానని చెప్పాను. అంటే పుస్తకం రాస్తే నాకు సహాయం అవసరం లేదని అర్థం కాదు. నాకు కూడా అవసరమే. నేను వెళ్ళానక్కడికి. సహాయం అవసరమైనప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదమ్మా. నేను కూడా తీసుకున్నాను. తప్పకుండా తీసుకోండి. నేను ఆ కౌన్సెలింగ్ మళ్ళీ నా ఛాలెంజెస్ అన్నీ లక్ష్మి మేడంతో చెప్పి, ఆవిడ సహాయం తీసుకొని మళ్ళీ ఆ సాధనంతా చేసిన తర్వాత అందులోంచి నేను బయటకొచ్చాను. సో, ఎవ్వరికైనా ఎన్ని సంవత్సరాలు సీనియర్ అయినా, ఎవ్వరికైనా ఒక్కొక్క స్టేజ్‌లో ఒక పర్సనల్ హెల్ప్ అనేది అవసరం అవుతుంది. మనమేమి సర్వాంతర్యామి అయినప్పటికీ ఆ స్థితిలో లేవు కదా! మానవ కాన్షియస్‌లోనే ఉన్నాం కదా! ఇప్పుడు. కాబట్టి ఏమీ పర్వాలేదు. హెల్ప్ అవసరమైతే తీసుకోవచ్చు. మనం అవసరమైనప్పుడు చెయ్యాలి. అవసరమైనప్పుడు చెయ్యి చాచాలి. 2 ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి మన లైఫ్‌లో. నేను కూడా తీసుకున్నాను ఓకే కౌన్సెలింగ్స్. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. నేనేం థ్యాంక్ యూ మినహాయింపు కాదు. నేను మీలాగే. ఓకే. ఓకే థ్యాంక్ యూ థాంక్ యూ అమ్మా. కరుణ మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా హయ్యర్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. నాకు ఉన్నాయి ఈ డౌట్స్. దీని గురించి నాకు అంత అవగాహన లేదు. ఈరోజు నేను అర్థం చేసుకోగలిగాను. అదే ఎక్కడి నుంచి క్లీనింగ్ చేయాలి? మూలాల నుంచి కడగాలి ఫస్ట్ మన దీన్ని. ప్లస్ వచ్చి క్షమాపణ అంటే ఏంటి? ఏదో పైపైన మన ఆలోచనలో అనేసుకుంటే ఎట్లా? దాన్ని పూర్తిగా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు లేడీస్ ముఖ్యంగా నేనైతే ఏం చేస్తానంటే దేని గురించైనా ఒకటి ఏమి ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఉంది నాకు, నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నాను అనుకుంటూ ఉంటాను. ఆ లోపల ఏదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమో లేకపోతే పనిలో వంట చేయడమో ఏదో అక్కడికి దాన్ని మూలాల్లోకి వెళ్లకుండా అక్కడ కాపేసి వేరే పనిలోకి వెళ్ళిపోతాం. ఈ ఫ్యామిలీ ఇవన్నీ కూడా తీసుకుని అది చూడకుండానే ఇట్లా చేసుకుంటానే డిప్రెషన్లో ఉంటారు ఎక్కువ లేడీస్ మెయిన్గా. అది అసలు వాళ్ళు డిప్రెషన్లో ఉండారని కూడా తెలియదు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా నేను అనుభవించుకొని నేనే బయటకు వస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. క్షమాపణ అంటే ఏమి, ధైర్యం అంటే ఏమి, కామన్ సెన్స్ అంటే ఏమి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పినారు మేడం. చాలా ధన్యవాదాలండి మీకు. చాలా తెలుసుకున్నాను. థాంక్ యూ. ధన్యవాదాలు. నేను కూడా అవన్నీ తప్పులు చేశానమ్మా. అన్ని తప్పులు చేసి నేను కూడా తెలుసుకున్నాను. అందరం చేస్తాం. ఎవరు మినహాయింపు కాదు. ఇట్స్ ఓకే. థ్యాంక్ ఇట్స్ యూ ఓకే టు డూ మిస్టేక్. బట్ మీరు తెలుసుకోవాలి. మాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు నిజంగా శతకోటి వందనాలు మేడం. నిజంగానే థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అమ్మ దేవి గారు, మాట్లాడతాలే. మీకు ధన్యవాదాలమ్మా. మానవ కమలానమ్మ. వ్యక్తిత్వాన్ని మానవుడిగా ఒక మనిషి ఎలా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి చక్కగా చెప్పారమ్మా. ద్వేషమే ఉండకూడదన్నారు. ఆ ద్వేషము
విషము ఎదుటి వారిని మనల్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పారమ్మా. ఒక ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారమ్మా. ఒక ఇల్లు దాన్ని బాగా అలంకరించాలంటే ముందు బూజులన్నీ దులిపేయాలి. దులిపేసిన తర్వాత అలంకారం చేస్తే అందులో ఒక విశేషమైన అందం కనిపిస్తుంది. అదే విధంగా మనలోని దుఃఖాలు, బాధలు అవన్నీ కూడా మనము ఆ నిస్సహాయతలు అన్నిటినీ కూడా మనం దూరం చేసుకున్నప్పుడు మనలోని నాడులు 72,000 నాడులు శుద్ధి జరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. మీరు కూడా ఒకసారి విపరీతమైన భయంతో బాధపడ్డానని కూడా చెప్పారు. అనారోగ్యముతో బాధ, అంతరంగంలో భావాలు ఎప్పుడైతే అనారోగ్యం కలుగుతుందో అంతరంగంలో దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పారమ్మా. నిజంగా కూడా ఉన్నట్లు చూడాలని చెప్పారు. కోపము, బాధ, అవమానాలు అన్నీ కూడా మనం ఓర్చుకోవాలి. నాకు 87 సంవత్సరాలు పూర్తయిందమ్మా. 88వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అనుభవాలు. నిజంగా కూడా నాకు భగవంతుడి జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని నేను సదుపయోగం చేసుకోవాలి. చక్కటి సారు భగవంతుని స్వరూపంలో చక్కటి ధ్యానాన్ని ఇచ్చాడు. ఆ ధ్యానంతో నన్ను నేను తరించుకోవాలి అనే భావంతో ఉంటానమ్మా. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నేను క్షమించేస్తానమ్మా. పైకి కాదు, మా మాట కూడా చెప్పారు మీరు, హృదయపూర్వకంగా క్షమించాలి అని అన్నారు. అప్పుడు అక్కడితో వదిలిపోతుంది, మనసు తేట తెల్లమైపోతుంది, బాగా తేలిన నీరులాగా హాయిగా ఉంటుందని చెప్పారు. మనలోని ఆ వ్యతిరేక భావాలు పూర్తిగా తుడిచి పెట్టాలన్నారమ్మా. ఎప్పుడు వ్యతిరేక భావాలు ఉంటాయో అది రోగానికి దారితీస్తుందని చెప్పారు. ఎందుకంటే రక్తము సరిగా ప్రవహించక వ్యతిరేక భావాలు గుండె పనితీరు జరగకుండా సరిగా రోగాలు వస్తుందన్నారు. అందుకే మనము అహంకారాన్ని పూర్తిగా వదలి కలిగి ఉండాలని చెప్పారమ్మా. వారికి ఆచరించినప్పుడే నిజమైన నీరాంజనాలు. ఈ కీటకాలు కూడా ఉండేది ఎంత ప్రాముఖ్యతో, ఆ కీటకాల వల్ల మనకి ఎంత ప్రయోజనమో, పువ్వు మీద వాలటము, ఆ కీటకాల గురించి ఉపయోగం కూడా ఒక చోట ప్రస్తావన చేయటం జరిగిందమ్మా. ఒకరు చెప్పలేదని కాదు, మన మనసుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ బాధలు పెట్టుకోవటం వల్ల రోగాలను మనం పిలిచి నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఎందుకు మనల్ని మనం మోసం చేసుకోవాలి? మనము మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఎంతమంది మహానుభావులు ఈ ప్రపంచంలో, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, మన యోగానందులు వాళ్ళంతా కూడా ఎంత గొప్ప మార్గంలో నడిచారు. మనం ఈ కోపతాపాలు, అహంకారాలు, ప్రతీకారాలు వీటి వల్ల మన జీవితాన్ని మన చేతులారా నాశనం చేసుకోకూడదనే ఆలోచనతో, ఆ నమ్మకంతో నేను జీవితాన్ని గడిపినానమ్మా. ఈ పాయింట్లన్నీ రాసుకున్నారమ్మా? పాయింట్ అక్కడెక్కడ నోట్ చేసుకున్నానమ్మా. అద్భుతం. అసలు ఎంత చక్కగా రాసుకున్నారో అసలు. దాన్ని పట్టుకున్నాను. ఆ పాయింట్ పట్టుకొని నేను మళ్ళీ ఎప్పుడైనా కూర్చొని ఒక పూర్తిగా ఒక మంచి వేసవికాలంలో కూడా ఓహో ఇది మనకు దేవి గారు చెప్పింది కదా, మనం అనుసరించాలి, మనం వినేసి పెట్టుకుంది కదమ్మా. దాన్ని మనము విన్నదాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకున్న దాన్ని ఆచరించాలి. అప్పుడే మీరు చెప్పిన దానికి నేను విన్నదానికి సార్థకత ఉంటుంది కదమ్మా. వినటమే కాదు, పుస్తకం చదివినా కూడా. మేము పత్రిసారి క్లాసులకి వెళ్ళినప్పుడల్లా పుస్తకాలు పెన్ను పట్టుకుని అట్లాగే టకటక రాసుకునే వాళ్ళం అనమాట. అదే గుర్తొచ్చింది. చాలా అద్భుతం అమ్మా. ఎందుకంటే మన మానవులు కదా, పాయింట్స్ మర్చిపోతాం అన్నమాట. అవునండి. కాబట్టి చెప్పారమ్మా మీరు. నిజంగా ఒక వ్యక్తిని నేనే అనుకోండి, ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవాలి అని చెప్పి నమ్మకం కోల్పోకుండా ఉండాలని చెప్పారు. ఎందుకంటే నమ్మకమే జీవితం. వివేకానందుడు అదే అన్నాడు, నా నమ్మకమే నా జీవితము. ఎప్పుడు నమ్మకం ఉంటుందో అప్పుడు మన యొక్క శరీరంలో అనంతమైన శక్తి తరంగాలు ప్రవహిస్తాయి.
మనం పనిలో ముందుకు దూసుకుపోవటానికి ఒక విధమైన ఉత్సాహము ఉరకలేస్తుంది కదమ్మా. అందుకని ఆ నమ్మకం చాలా ముఖ్యమని చెప్పారు. ఎప్పుడైతే నిస్సహాయత ఉంటుందో అప్పుడు మనము ముందుకు నడవలేము. నమ్మకం ఒక దారి దీపంగా మనకి ఎంతో మేలు చేస్తుందని చెప్పారమ్మా. దేవి గారు మీకు అనంత కోటి ధన్యవాదాలమ్మా. నిజంగా కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ నాకు యూ అమ్మా. చాలా మీరు సంతోషంగా ఉంది. మీరు ఎంత మీ చక్కగా ఆ జ్ఞానాన్ని పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరైనా నేర్చుకోవడం తగ్గిపోతది. అంతే ఇంకా శ్రద్ధగా నేర్చుకోవాలనే దానికి మీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా 88 సంవత్సరాలమ్మా. అన్ని పాయింట్లు మెన్షన్ చేశారు మీరు. మొన్న అమరా హాస్పిటల్లో టెస్టులు చేసుకున్నానమ్మా. ఏ జబ్బు లేదు, అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయమ్మా. ఏ వండర్ఫుల్ పాల్లో అండి. ఉండాలనో ఆ పాల్లో ఉందని చెప్పారు. ఆ రోజు నేను ఎంతో సంతోషపడ్డాను దేవి గారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఒకసారి మీరు చిన్న దెబ్బ పడిన దానికి ఎంత ఇబ్బంది పడ్డారు. నాకు ఏ జబ్బు లేదమ్మా, ఏ నొప్పులు లేవు. మీరు చెప్పిన దారిలో నడుచుకుంటాను. ఏదైనా ఇబ్బంది కలిగిందా వెంటనే ధ్యానం చేసుకుంటాను. ఎంత హాయిగా ఉంటుందో. 4 సెలైన్ బాటిల్స్ ఎక్కించినంత శక్తి వస్తుంది. హాయిగా నా పని నేను చేసుకుంటాను, ఒకరి మీద ఆధారపడకుండా. దేవి గారు, నేను ఆ పరమాత్మను ఒక్కటే ప్రార్థిస్తానమ్మా. నేను చివరి క్షణం వరకు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలమ్మా. చివరి శ్వాస వదిలేటప్పుడు మా గురువు గారు ఇచ్చిన మంత్రాలను చెప్పుకుంటూ ఆ భగవంతుని పాద పద్మాలు చేరుకోవాలని నా కోరికమ్మా. నాకు ఇంకే కోరిక లేదు. 35 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను గవర్నమెంట్ స్కూల్లో. 60,000 పెన్షన్ వస్తుంది. ఎవరి మీద ఆధారపడలేదు. నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి హైదరాబాద్లోనే గాంధీ మెడికల్ కాలేజీలో చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకునింది. మళ్ళీ చండీగఢ్లో రేడియాలజీ చేసింది. 4 సీట్లలో 1 సీట్ ఎట్లో భగవంతుని దయ వల్ల తెచ్చుకునింది. రేడియాలజీ ఇంట్లోనే చేసుకుంటుంది. అబ్బాయిలు 2 ఇంజనీర్లు హాయిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసుకున్నారు. ఏ బాధ లేదమ్మా. భగవంతుని దయ వల్ల ఒక్కటే నాకు భగవంతుని కోరుకునేది, చివరి క్షణం వరకు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలమ్మా. అంతే. దానికి మీరు చెప్పిన దారిలో ఆరోగ్యము, ఇచ్ఛామరణము ఆ రెండిటి సాధనే మీకు ఇప్పుడు కావాల్సింది. అద్భుతంగా అదే జరుగుగాక. తదాస్తు 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 అమ్మా. అదే థ్యాంక్ యూ. మీరు భగవద్గీతలో మాకందరికీ చాలా చెప్పినటువంటి ఇన్స్పిరేషన్. ఆ వయసులో ఎవరి మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉండడం. అవునమ్మా. చాలా నాకు చాలా అదే చాలా థ్యాంక్స్ సంతోషం, అమ్మా. నాకు అదే చాలా చాలా సిరిగంపదలమ్మా. మిమ్మల్ని చూసి ఎంతో మంది నేర్చుకోవాలి. చాలా మంది. అద్భుతం కరెక్ట్ అమ్మా. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాకు అదే సంతోషం. ప్రతి క్షణము అనంతమైన శక్తి నాకు వస్తుంది. వాళ్ళంతా చూడు ఎంతమంది మీద ఆధారపడి ఉన్నారు, బీపీలు షుగర్లని. ఏ బాధ లేదు అని మా పాప కూడా, నువ్వు గ్రేట్ అమ్మా. ఇప్పుడు హైదరాబాద్ మా పాప ఇంట్లోనే ఉన్నాను. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఎంత ఆరోగ్యంగా ఉన్నావమ్మా. బాగా ఉదయం కాయగూరలు పండ్లు తింటాను. మధ్యాహ్నం అన్నం కొంచెం పెరుగు ఎక్కువగా వేసుకొని తింటాను. రాత్రిపూట కాయగూరలు కొంచెం తేనె వేసుకొని మిరియాల పొడి వేసుకొని తినేసి పడుకుంటానమ్మా. ఇది నా యొక్క ఆహార ఎక్కడండి నియమాలు. ఎక్కడుండి సాలాడ్ తింటున్నారు. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ మన యూ సో మచ్. కృష్ణ ఇంద్ర పరమాత్మ కూడా అన్నాడు కదా అర్జున్తో, అమ్మ అర్జున అమ్మ నాకు యుక్తాహార సమయం విహారస్య. ఇంకా నాకు కొంచెం సమయం ఉంది. ఇంకొకళ్ళు ఉన్నారు హ్యాండ్ రైస్ చేసి, వాళ్ళకి ఇద్దామమ్మా సమయం. మంచిదమ్మా. ఏమనుకోకండి. యుక్తాహార విహారస్య కాబట్టి ఆహారం థ్యాంక్ యూ. పాటిస్తారు. అమ్మ మీకు అనంత కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. మీకు థ్యాంక్ యూ. మీరు కన్న తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారాలమ్మా. మీకు శ్రీరామ రక్ష. భగవంతుడు ఎల్లప్పుడూ మీకు అండగా కొండగా తోడుగా నీడగా రక్షాకవచంగా ఉండాలని నేను ఒక అమ్మలాగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. దేవి, ఉంటానమ్మా, ఉంటాను. మీరు మీ కార్యక్రమాన్ని మీరు మీ ఆశీర్వాదమే 10,000. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. సో మచ్. థ్యాంక్ యూ కమలమ్మ. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. నమస్తే నాయుడు సార్. వెల్కమ్ వెల్కమ్ మేడం మీ క్లాస్ బాగుంది మేడం. నాకైతే ఈ వైకుంఠపాళి లాగా నాకు ఎంప్లాయన్ మేడం. నేను ఎప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు బాగుంటాను మేడం. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ అక్కడ విషయాలన్నీ చూసుకున్న తర్వాత అసలు నాకు మళ్ళీ ఆ సహనం ఉండదు, అలా ఉండదు. కొంత డిస్టర్బ్ అవుతున్నాను మేడం. ఏదైనా సలహా ఇస్తారా మేడం? ఎలా ఉండాలి కూడా అదే నేను పైన మెడిటేషన్ చేస్తున్నానేమో, లోతుల్లో చేయలేకపోతున్నానేమో అనిపించింది. బాగుంది మేడం సబ్జెక్టు. నేను ఎప్పుడు వినలేదు. మీరు చాలా బాగున్నారు మేడం. చాలా హెల్దీగా చక్కగా బాగా బాగున్నారు.
థ్యాంక్ యూ బాగా అమ్మా. చెప్పారు. ఆ సబ్జెక్టు మాట మాట ఎంతో స్పష్టంగా ఎంత చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. అదే కొంచెం థ్యాంక్ యూ. మిమ్మల్ని అడుగుదాం అనిపించింది. అదేనమ్మా, మనకి బయట పరిస్థితులన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయంటే, మన డిస్టర్బెన్స్ మన లోపల ఉంటేనే అవి మనల్ని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. వాళ్ళందరూ పైకి కారణంలా కనిపిస్తారు. అసహనం తెప్పిస్తున్నారు, చిరాకు తెప్పిస్తున్నారు, అవన్నీ తెప్పిస్తున్నారంటే మన లోపల లేనివి ఎవ్వరూ తెప్పించలేరు. వాళ్ళు పైకి మీకు ఒక అద్దాలు అంతే. మిర్రర్ చేస్తారనమాట మనల్ని. మన లోపల ఏముందో మనకి చూపిస్తూ ఉంటారు. ఆ లోపలున్న దానికి వాళ్ళు కారణం కాదు. ఎప్పటినుంచో మీలో ఉంచుకున్న సంఘటనలు కారణం. మీలో ఉన్న నమ్మకాలు కారణం. ఎప్పటినుంచో పైలప్ చేసుకునే కారణం అన్నమాట. అవగా అది మరింతగా లోతుగా సాధన చేయాలి. పుస్తకాలు బాగా చదవాలి. మనకి ఏదన్నా సరే ఆధ్యాత్మిక ప్రగతికి 4 మెట్లమ్మా. ఎవ్వరికైనా ఇదే. ధ్యానం చేయడము. ధ్యానం ఒకటి చేస్తే సరిపోదు. ధ్యానము, స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి. అమ్మా, పుస్తకాలు చదివిన తర్వాత మీ జీవితం మీ చేతుల్లో పుస్తకం చదివారా మీరు? లూయిస్ హే గారిది. ఉమ్. అందులో చూస్తే మన ఏ ఆలోచనలో ఉంటే ఆవిడ ఎలా అట్రాక్ట్ చేసుకున్నారు, ఎంతో చక్కగా రాశారు కదా! మరొకసారి చదవండి. ఒక పుస్తకాన్ని చదవడం కూడా ఇదేనండి. చదవడం కూడా బైపాస్ కింద వాడకూడదు మనం. ఒక పుస్తకం చదివామనుకోండి, మన జీవితం పుస్తకం ముందు, పుస్తకం తర్వాత అని డిఫైన్ చేయగలగాలి. అంత లోతుగా ఆ పుస్తకాన్ని మన జీవితంలో పెట్టుకోవాలి. ఒకే పుస్తకాన్ని మీరొక సంవత్సరం పాటు పట్టుకోండి. దాన్నే మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, సాధన చేయండి, మళ్ళీ చదవండి. కొన్ని పుస్తకాలు చదివి వదిలిపెట్టేసేవి కాదు. సాధనా పుస్తకాలవి. ఆ పుస్తకం తర్వాత మనకి ఎంతో మార్పు రావాలన్నమాట ఆ పుస్తకం నుంచి. మార్పు రాలేదంటే పైన పైన అర్థమైంది, లోతుగా అర్థం అవ్వలేదని అర్థం. ఎందుకంటే మీరేదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నిటి కారణాలు పుస్తకంలో ఉంటాయి. ఏ ఆలోచన, ఏ నమ్మకము, దేనివల్ల ఆవిడకి ఎలాంటి సంఘటనలొచ్చినియి, ఎన్నో రకాల ఉదాహరణలతో ఉంటాయన్నమాట. అది చదివితే మీకు మీ సిట్యుయేషన్ ఎలా డీల్ చేసుకోవాలో, ఎలా అంతరంగా చూడాలో మీకు అర్థమైపోయింది. అంటే ఇంకా పూర్తిగా చదవాలి. మళ్ళీ చదవాలి. మళ్ళీ అవగాహన చేసుకోవాలి. మెల్లమెల్లగా చదవండి. మెల్లమెల్లగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల పుస్తకానికివ్వండి. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకే అవగాహన, మీకే ఆ లోతులు తెలుస్తూ ఉంటాయన్నమాట. బుక్స్ ఓకేనా? నేను పెద్దగా చదవట్లేదులే మేడం. ఎప్పుడు ఒకసారి చదివి అక్కడ పక్కన పెడతాను. చదువుతాను. అందుకే బుక్ చదువుతాను. స్వాధ్యాయం, ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! సజ్జన సాంగత్యాల్లో కూర్చోవాలి. ఆచార్య సాంగత్యం ఎప్పుడే అవకాశం ఉన్నా సరే, గొప్ప గురువులున్నప్పుడు. ఎంతోమంది గురువులున్నారమ్మా. ఇప్పుడు కూడా ఎంతో అద్భుతమైన గురువులున్నారు. ఆ గురువుల గారి దగ్గర సన్నిధిలో వెళ్లి కూర్చుంటూ ఉండాలి. చేతులు కట్టుకొని చక్కగా మౌనంగా వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుని వస్తూ ఉండాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే చూసుకుంటే చక్కగా డాక్టర్ న్యూటన్ గారున్నారు. ఆయన దగ్గర ఐ కెన్ సీ హిమ్ యాజ్ గ్రేట్ గురు. సో, అలాంటి వాళ్ళ దగ్గర వెళ్లి కూర్చుని నేర్చుకుని వస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనకి ఈ 4 చేస్తూ ఉంటే మనకి త్వరగా ఎదుగుదల ఉంటదనమాట. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము. ఈ 4 మనం తీసుకెళ్ళే మనకి దారులనమాటండి. అసలైన దారిలోకి తీసుకెళ్ళే మార్గాలు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు గారు ఫర్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించావు. మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలతో ఈనాటి కార్యక్రమాలు మనం ఇంతటితో ముగించుకుందాము. యథావిధిగా తిరిగి రాత్రి 8 గంటలకు ఇదే వేదిక పైన కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.